అందరూ ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుతామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమగునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. మరి ఈ కొద్ది వచనాలు వివరించడానికి మనకున్న సమయంలో పరిశుద్ధాత్ముడు ఇరుపక్షాల ఆయన యొక్క కార్యాన్ని ఆయన జరిగించునుగాక. దయచేసి అందరూ కూర్చో. చేరు వచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఎంతమంది మెలకువగా ఉన్నారు? మరి కొద్ది సమయంలో దేవుడు మన మధ్యలోనికి వచ్చాయని మాట్లాడినగాక. మరి నా మట్టుకైతే నేను చాలా కలవరంతో ఉన్నాను నోట్స్ విషయంలో. కానీ అదే ఆయన కృప చూపించి మన మధ్యలో ఆయనే మరి మాట్లాడే దేవుడు మనం కలుగున్నాం కదా. ఎంతమంది అవునంటారండి? మనం కలుగున్న దేవుడు మాట్లాడే దేవుడేనా? ఇదేంటంటే వివరించలేని ఆనందంతో కూడి, అంటే చాలాసార్లు ఏదైనా లక్కీ డ్రా ఏమైనా కొడితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ సంతోషం ఎట్లా చెప్పుకోవాలో, ఇంకోళ్ళకి ఎలా చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కానీ మనకైతే ఏమైనా ఉంటుందంటే యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, వారు భాగ్యవంతులు. ఎందుకంటే ఆ హ్యాపీనెస్ మనం ఎప్పుడైతే రుచి చూస్తామో దాన్ని ఇతరులకి చెప్పాలంటే, అంటే మాటలతో చెప్పలేనంత సంతోషాన్ని మనకి ఇచ్చేది ఏంటంటే దేవునితో ఉన్న సహవాసమే అండి. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా వెళ్తామో దేవుడు మనకి దగ్గరగా కదులుతూ ఉంటాడు. మనం దగ్గరగా వెళ్తే ఆయన తప్పక దగ్గరగా వచ్చే దేవుడు కదా. అయితే మరి ఆ స్వీట్ ఇన్ఫ్లుయెన్స్ ఎల్లప్పుడు దేవుడు మన మరి కొద్ది సమయానికి దేవుడు ఒక చిన్న అంశాన్ని మేము ముందు ఉంచుతున్నాను. మరి దేవుడు ఎంత సమయం అనుమతిస్తే అంతసేపు. అయితే మరి ఇదే పేతురు రాసిన పత్రికలో మరి పేతురు జీవితం మనందరికీ తెలుసు. అతను ఎప్పుడైతే ఈ యొక్క మరి పత్రికను రాస్తూ ఉన్నాడో, ఈ 2వ అధ్యాయం మొదలు పెట్టేటప్పుడు ఏమంటాడంటే, అయ్యా ఆయన కార్యాలను మీరు రుచి చూచిన ఎడల, మొట్టమొదటిగా మొదలుపెట్టే పదం అదండి. చెప్తూ ఉంటాడు, దుష్టత్వాన్ని వదిలిపెట్టండి, చేదు మనస్తత్వాన్ని వదిలిపెట్టండి, కాని కార్యాలు వదిలిపెట్టండి, దేవుడికి నచ్చని కార్యాలు వదిలిపెట్టండి. ఇవన్నీ చెప్తా ఏమంటాడంటే, ఇఫ్ యూ టెస్ట్ హిమ్, ఆయన ఒకవేళ మీరు రుచి చూసి ఉండి ఉంటే ఈ కార్యాలన్నీ జరిగించుడే. ఒకసారి ఒక సైంటిస్ట్ దగ్గరికి జాబ్ కోసం వచ్చారండి చాలామంది. రాగానే వచ్చిన వాళ్ళందరినీ మరి మనకు తెలుసు ఇంటర్వ్యూ చేయాలంటే ఎలా చేస్తారంటే వాళ్ళు నుంచోబెట్టి ప్రశ్నలు అడుగుతారు, చాలా క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, చాలా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ సైంటిస్ట్కి ఉన్న అలవాటు ఏంటంటే ఆయన ఎప్పుడు క్వశ్చన్స్ అడగడు, కానీ శుభ్రంగా వచ్చిన వాళ్ళందరినీ ఉద్యోగానికి, ఎవరైతే ఉద్యోగం కోసం జాయిన్ అవ్వాలని వస్తారో వాళ్ళందరినీ వచ్చి కూర్చోమంటాడు భోజనం బల్ల దగ్గర. ఎప్పుడైతే ఆ బల్ల దగ్గర కూర్చొని ఉంటాడో ఈయన ఎప్పుడైతే మరి ఆయనకి వడ్డిస్తారు, ఈయనకి వడ్డిస్తారు భోజనం. వడ్డించిన తర్వాత ఈయన ఏమంటాడంటే, ఈయనకి మరి అవతలను పరీక్షించే విధానం ఒక్కొక్కరికి. మొట్టమొదటిగా అతనికన్నా ఎత్తినే ముందు ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. ఇలా పెట్టుకోగానే వెంటనే అంటాడంట, దీంట్లో ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పు వేయండి అంటాడు. అనగానే ఒకవేళ మనం ఉద్యోగానికి వెళ్తే ఏం చేస్తాం, మనమే కానీ అవతలు ఉంటే మనం ఎక్కువ ఏం ట్రై చేస్తామంటే అవతల వాళ్ళ మన్నన పొందాలి, అవతల వాళ్ళ జాబ్ ఎలాగైనా మనకు రావాలని ఎక్కువ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. అంటే ఏమనంటే వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి ఇష్టపడతాం. అంటే వాళ్ళు ఏ మాట అంటే అది చేస్తే ఏమైంది, మన వీళ్ళు చాలా మంచోళ్ళు అని ఉద్యోగం ఇస్తాడని ఫీలింగ్ మనకు ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి అలా అంటాడు, సైంటిస్ట్ నుంచొని ఉంటాడు, ఆయన ఉప్పు డబ్బా ఉంటుంది, ఉప్పిచ్చి ఉప్పు తక్కువ అయిపోయింది ఉప్పు వేసుకో అంటాడు. అనగానే మన బోటోళ్ళంతా ఏం చేస్తారంటే, మనకి ఏ ఉద్దేశంతో వెళ్తామంటే ఎలాగైనా జాబ్ కొట్టేయాలి, ఎలాగైనా ఆ వ్యక్తిని మిస్ప్రైజ్ చేయాలి. అంటే ఏమనంటే అబ్బా ఎటువంటి ఉద్యోగం చెప్పంగానే మాట చేశాడని. కానీ ఈ వచ్చిన ఉద్యోగం అలవాటు ఉంటుంది. మనలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే వెంటనే ఆ ఉప్పు డబ్బా పట్టుకొని మొత్తం దాంట్లో వేసేసుకొని కలిపేసుకొని ఉంటారు. వెంటనే అంటాడంటే నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు వెళ్ళిపో అంటాడు జాబ్లో నుండి. ఆయన చెప్పింది ఏంటి, ఏం తక్కువైంది అన్నాడు, ఉప్పు తక్కువైందంటే వచ్చినాడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఉప్పు వేసుకుంటాడు.
ఉప్పు వేసుకొని తింటే అంటున్నాడు. వెంటనే ఏమన్నాడంటే నువ్వు జాబుకు నువ్వు పనికిరావు అన్నాడు. కానీ కారణం ఏంటయ్యా అంటే, కానీ ఇప్పుడు ఆ జాబుకి పాస్ అయ్యేవాడు ఎలాంటి వాడు కావాలంటే, ఎప్పుడైతే ఆయన ఉప్పు తక్కిందనగానే వెంటనే కంగారుపడి వేసేసుకోకూడదు, దాన్ని పక్కన పెట్టి నీకు ఉప్పు తగ్గింది కానీ ఇప్పుడు ఈ ఆహారం ఎలా ఉందో నాకు నేను రుచి చూడాలి. నువ్వు రుచి చూసి చెప్పింది పర్లా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏంటంటే నాకు నేను రుచి చూసి నేను ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడైతే ఎంప్లాయ్ ఒకవేళ వచ్చిన వాళ్ళు కానీ ఉప్పు వేసుకోకుండా ఒక్క నిమిషం ఆగండి సార్ అని చెప్పి టేస్ట్ చూసి ఉప్పు వేసుకుంటాడో వెంటనే అతని జాబుకు తీసుకునేవాడు. కారణం ఏంటంటే మనం ఇక్కడ ఎందుకున్నామంటే యెహోవాను రుచి చూడకుండా సాక్ష్యాలతో మనం ఇక్కడికి రాలేదండి. దేవుడి దయబట్టి ఆయన రుచి చూసి మనం ఎరిగితిమి. కేవలం మామూలుగా అంటే ఎవరో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనం ఇక్కడ లేము, కానీ ఆయన స్వస్థపరుస్తాడని సాక్ష్యం ఒకప్పుడు విన్నాం. కానీ ఎందుకు ఆయన మనం వెంబడించామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన స్వస్థపరచడం అంటే ఏంటో మనం చూసాము కనుక, రుచి చూసి ఆయన మనం ఎరిగాం కనుక. ఇప్పుడు ఎంతమంది రుచి చూసి ఎరిగిన వారు ఉన్నారు ఆయన్ని? అయితే రుచి చూసి నువ్వు ఎరిగితే నీ జీవితంలో ఎన్నడూ నువ్వు ఆయన వదిలిపెట్టలేవు. మీకు వేల మంది సాక్ష్యాలు చెప్పచ్చు, వేల మంది యేసుప్రభు ఎటువంటి వాడో మీకు చెప్పచ్చు, వేల మంది యేసుప్రభు యొక్క గొప్ప కార్యాలు చెప్పచ్చు. కానీ ఎప్పుడైతే మీరు వ్యక్తిగతంగా ఆయన యొక్క పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఆయన అడిగినప్పుడు ఆయన మీ జీవితాల్లో కార్యాలు చేయడం ప్రారంభించగానే, అది ఎట్లా అంటే ఎంతమంది ఉన్నారు రుచి చూసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక్కసారిగానే నువ్వు రుచి చూస్తే నీ లైఫ్లో ఎన్నడూ ఆయన వదిలిపెట్టలేవండి. ఎందుకంటే చాలామందికి ఒకవేళ నా ఏజ్లో ఉన్న వాళ్ళు చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఈ వయసులో ఉన్నోళ్ళు బయట అంటే ఒక కుర్రోళ్ళుగా ఉంటే పలానా సినిమా థియేటర్ అక్కడ ఇక్కడ. ఒకప్పుడు నాకు ఆశలు ఏమనంటే అలా తిరగాలి, ఇలా తిరగాలి, అలా తిరగాలి. కానీ ఒకరోజు దేవుడు ఆయన ఏంటో రుచి చూపడం నాకు ప్రారంభించిన తర్వాత, ఒక అదృశ్యమైన దేవుడు మన మధ్యలోనే ఉన్నాడన్న విషయం నాకుగా తెలిసిన తర్వాత, ఇక నన్ను దేవుడి నుండి ఎవరూ వేరు చేయలేరు. కానీ ఆకాశం భూమి తలకిందులైనా సరే నాకు నేను ఎరిగామనంటే, నాకు నేను రుచి చూసి ఎరిగామనంటే, ఆయన స్నేహం చేసే దేవుడని ఎరిగాను, ఆయన మాట్లాడే దేవుడని ఎరిగాను, ఆయన సహవాసం చేసే దేవుడని ఎరిగా, అడిగితే జవాబిచ్చే దేవుడని ఎరిగా నేను, ప్రార్థిస్తే కార్యాలు చేసే దేవుడని ఎరిగా నేను. ఇప్పుడు ఎవరో చెప్పట్టు కాదు, కానీ రుచి చూసి ఆయన నేను ఎరిగాను కనుక. ఎంతమంది ఇక్కడ రుచి చూసి ఎరిగిన వాళ్ళు ఉన్నారండి? ఒకవేళ మీరు రుచి చూడాలని కోరితే మాటికి మీరు సిద్ధంగా ఉంటే రుచి చూపడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండే దేవుడు అండి. అయితే మొట్టమొదటిగా ఏమన్నాడంటే, అయ్యా రుచి చూసి మీరు కానీ ఆయన ఎరిగితే లోక కార్యాలను వదిలిపెట్టండి, లోకంలో ఉన్న కార్యాలు వదిలిపెట్టండి, ఆ మిగతా కార్యాలను వదిలిపెట్టి ఆయనకి సమీపంగా రండి. ఇక్కడ ఏమంటాడంటే, మీరు వచ్చినది మరి గడిచిన దినాల్లో మనం విన్నప్పుడు ఏమన్నామంటే, అయ్యా మీరు సీనాయి కొండ యొద్ద లేరు కానీ సియోను కొండ యొద్దకు వచ్చిరి. అయితే ఇక్కడేమని ఉంటుందంటే మీరు గమనిస్తే, ఇప్పుడు సజీవమైన రాయి, ఇప్పుడు మనం ఈ రోజు అనేది ఎక్కడంటే సజీవమైన రాయి, ముఖ్యమైన మూలరాయి ఆయనే. అయితే ఈ సజీవమైన రాయి యొద్దకు కరెక్ట్గా ఇంగ్లీష్లో మీరు చదివితే ఎలా ఉంటుందంటే, మీరు వచ్చిరి అని ఉండదండి, కానీ ఇంకా మీరు వస్తున్నారు దగ్గరికి. ఎందుకంటే నువ్వెన్నడూ క్రీస్తుతో ఒకరోజు సంబంధంతో నువ్వెన్నడూ క్రీస్తుని సంపూర్ణంగా తెలుసుకోలేవు. కానీ నువ్వు ఎంత ఆయన గురించి తెలుసుకున్నా ఇంకా నువ్వు ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా 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 ఉంటుందండి. ఒకసారి ఒకళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు, ఆ ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు అనుకుంటా ఐఏఎస్ ఆఫీసర్గా దానికి ఇంటర్వ్యూ చేసేటప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారంట. కానీ ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని పాస్ చేశాడంట. పాస్ చేయగానే బయటకు వచ్చిన తర్వాత అడిగారు అందరూ ఏమంటే, అయ్యా మరి అనేక మంది వచ్చారు ఇక్కడికి, కానీ వీళ్ళందరినీ ఫెయిల్ అయ్యారు, కానీ పలానా వ్యక్తి ఎందుకు పాస్ అయ్యాడని అడగగా నా కుర్రోడు చెప్పాడంట. తనే వాళ్ళు అడిగిన 16 క్వశ్చన్లో నేను దాదాపు 14 క్వశ్చన్లకి నాకు తెలియదు అని చెప్పాను అన్నాడు. 16 క్వశ్చన్లో 14 క్వశ్చన్లకు నాకు తెలియదు అంటే ఉద్యోగం ఇచ్చాడంటే కారణం ఏంటంటే, మనలాంటి వాళ్ళు అంటే మనం ఏం చేస్తామంటే తెలియక ఏదో ఒకటి చెప్పేయాలి. అంటే తెలియదు అని ఒప్పుకోవడానికి మనసు ఒప్పదు మనకి. అంటే తెలియదు అనుకోకుండా ఏదో 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 ఆయన అంత క్లారిటీగా ఉన్నాడంటే ఎల్లు కుర్రాడు, నీకు తెలియదు అంటే నాకు తెలియదు అన్నాడు. కారణం ఏంటంటే ఆ ఇంటర్వ్యూ చేసేవాడు ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ నీకు తెలిసింది ఎంత అనుకో, నీకు తెలియాల్సింది ఎంత ఉంటుంది. ఒకవేళ నీకు తెలిసింది ఎంత అనుకో, నీకు తెలియాల్సింది ఎంత ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తావో, నువ్వు ఎంత లోతులోనికి వెళ్ళినా, ఒకవేళ నువ్వు చీలమండల లోతులోనే ఉండొచ్చు, ఒకప్పుడు మోకాల లోతులకు నువ్వు వెళ్ళొచ్చు, నడుము లోతుకు నువ్వు వెళ్ళొచ్చు, ఇక్కడ వరకు నువ్వు వెళ్ళొచ్చు, ఈదలేనంత లోతులోనికి వెళ్ళొచ్చు. నువ్వు క్రీస్తు గురించి ఎంత తెలుసుకున్నా నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా 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 చాలానే ఉన్నదండి దేవుని లేఖనాలు. అయితే ఇప్పుడు ఎంతమంది లోనికి వెళ్దామని నమ్ముతున్నారు? అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నామంటే, ఇప్పుడు దేవుని యొద్దకు మనం ఇంకా చేర్చబడుతున్నాం. అంటే పూర్తిగా వాక్యం ఇప్పబడినా మనకి వాక్యం
7 ముద్రలు విప్పబడ్డం ఒకటి, కానీ విప్పబడ్డం వేరు ప్రవక్త ద్వారా. కానీ మన జీవితాల్లో మనకు దేవుడు ప్రత్యక్షత ఒకేసారి రాదు. అది నిదానంగా దేవుడు మన లోతులోనికి తీసుకెళ్లే దేవుడు ఆయన. అయితే ఇప్పుడు ఈ కీర్తన ఈ యొక్క పేతురు రాసేటప్పుడు ఏమంటాడంటే, అయ్యా అనేక రాళ్ళు ఉన్నాయి కానీ ఏ రాతి గురించి చెప్పబడలేదు, కానీ కేవలం ఒక రాయి గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే దేవుడు ఒక దేవాలయాన్ని ఆయన కట్టబోతున్నాడు. ఇప్పుడు దేన్నండి? ఒక దేవాలయం గురించి ప్రపంచంలో ఉన్న మిగతా ప్రజల కన్నా ఎక్కువగా మాట్లాడగలిగిన ప్రజలు ఎవరంటే యూదులండి. ఎందుకంటే ఏ దేవాలయంలోనా ఏముంటుందంటే విగ్రహం ఉంటుంది. ఏ దేవాలయంలోనా వారు ఆరాధించే మరి ఆ దేవుడు ఎవరైతే వాళ్ళది ఉంటుంది. కానీ యూదుల మధ్యలో మాత్రం కేవలం విగ్రహం కాదు, కానీ అక్కడున్న అద్భుతం ఏంటంటే వాళ్ళు కేవలం అలా చెప్పలేరు. అంటే చాలా ఆరాధనలు ఉన్నాయి, కానీ వాళ్ళకున్న దేవుడిచ్చిన ఆపర్చునిటీ, దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే కేవలం వాళ్ళ దేవాలయాలు మిగతా దేవాలయాలు కాదు, కానీ ఒక భిన్నమైన దేవాలయం. ఎందుకంటే వాళ్ళ దేవాలయంలో కేవలం అసలు అంటే విగ్రహాలు కాదు, కానీ స్వయంగా దేవుడే ఆకాశం నుండి పరలోకం నుండి దిగి వచ్చి ఆయనే మందస్సం మీద నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతమంది ఎరిగిన వారు ఉన్నారు? వారి దేవాలయం అంటే గొప్ప దేవాలయం గురించి మాట్లాడంటే వాళ్ళే మాట్లాడగలరు. అంటే భీకరంగా ఒకవేళ బయట చూడాలన్నా బంగారంతో పోతబోసబడినవి, మంచి దేవదారం రాను, ఇలా చాలా 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 ఉన్నాయి. కానీ అటువంటి పేతురు ఏమన్నాడంటే దేవాలయం గురించి చాలా మాట్లాడగలిగిన పేతురు, ఎంతో మంచి దేవాలయం గురించి ఎరిగిన పేతురు అన్నాడు, అయ్యా ఈ దేవాలయం కాదు కానీ దేవుడు మనల్ని మరొక దేవాలయం యొద్దకు ఆయన నడిపిస్తున్నాడు. ఆ దేవాలయం యొక్క పునాది అయితే ఇది బంగారమో ఏదో కాదు, కానీ ఒక రాయిని దేవుడు వాడుతున్నాడు ఆయన యొక్క దేవాలయాన్ని కట్టేటప్పుడు. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నామంటే యెరూషలేములోని దేవాలయం దగ్గర లేము, కానీ ఈ సియోనులో ఉన్న ఆయన కట్టే దేవాలయం యొద్దకు దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడండి. అక్కడ ఉన్న పునాది చాలా గొప్పది. అది అక్కడున్న ప్రజలు చూసి మీరు గమనిస్తే ఆ తర్వాత కాలంలో వాటి పునాది వేసినప్పుడు కూడా ఏడ్చారు. ఏమనంటే ఒకప్పుడు సొలొమోను ఈ దేవాలయం కడుతుంటే ఉన్న పునాది మామూలు పునాది కాదు, ఆ తీసిన కొలతలు ఇవన్నీ. కానీ పేతురు ఏమన్నాడంటే అప్పుడు వేసిన పునాది అలా ఉన్నది, కానీ ఈ రోజున దేవుడు మరొక పునాదిని వేస్తున్నాడయ్యా. ఈ పునాది ఎలాంటిదంటే ఆయన ఒక రాయిని తీసుకున్నాడు మూలరాయిగా. అదేంటి అన్ని రాళ్ళ వంటిది కాదు, కానీ ప్రతి రాయి నిర్జీవమైన రాయి. కానీ ఇప్పుడు ఏదైతే దేవుడు కట్టబోతున్నాడో ఇది నిర్జీవమైన రాయి కాదు, కానీ సజీవమైన రాయి. అది ఏర్పరచబడిన రాయి, అది అమూల్యమైన రాయి, అది ముఖ్యమైన రాయి. అది ఏ రాయి అండి? అది సజీవమైన రాయి, అది ఏర్పరచబడిన రాయి, అది అమూల్యమైన రాయి, అది ముఖ్యమైన రాయి. ఆ రాయి మీద దేవుడు తన యొక్క దేవాలయాన్ని కట్టడం దేవుడు ప్రారంభించాడు. ఎంతమందికి ఆ రాయితో అనుబంధం అన్న వాళ్ళు ఉన్నారో ఇక్కడ? బ్రదర్ ఏమయ్యా రాయి అంటే ఏ రాయి అండి? ఇది ముఖ్యమైన సజీవమైన రాయి, అది ఏర్పరచబడిన రాయి, అది అమూల్యమైన రాయి, అది ముఖ్యమైన రాయి. అది అయితే ఈ రాతిని ఆయన ఎప్పుడైతే పెట్టి ఒక దేవాలయాన్ని ఆయన కట్టబోతున్నాడో ఇది కంటికి కనబడే రాయి కాదు, కానీ ఎప్పుడైతే ఈ రాతిని దేవుడు సియోనులో స్థాపిస్తున్నాడు, ఏమనంటే ఈ రాతి మీద ఒక దేవాలయాన్ని నేను కట్టబోతున్నా, ఒక అద్భుతమైన కట్టడాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. అయితే ఈ రాతిని ఈ యొక్క దేవాలయాన్ని స్థాపించే మునుపు, అంటే ఈ యొక్క రాతిని స్థాపించే మునుపు ఈ రాతిని దేవుడు తన ప్రజల మధ్యలోనికి పంపించాడండి. ఈ రాయి ఎక్కడున్నదంటే ఇది ఆత్మ సంబంధమైన రాయి. ఇది పరలోకంలో ఎక్కడో లేదు, కానీ దేవుడు తన ప్రజల మధ్యలోనికి పంపించాడు. ఎక్కడున్నది ఆ రాయి అంటే ఈరోజు మన మధ్యలోనే దేవుడు ఉంచాడంట రాయి. అయితే ఆ రాతిని పంపించేటప్పుడు చాలామంది ఆ రాతిని చూశారంట. చూడంగానే దేవాలయం కట్టవలసిన చాలామంది ఉన్నారు. వారందరూ చూసి ఏమనుకున్నారంటే దేవాలయం కట్టేదంటే ఇదేదో భౌతికమైన చర్చి కట్టడం కాదు, కానీ ఆత్మీయమైన పోలికగా మాట్లాడుతున్న కార్యం అది. ఈ కట్టేవారు ఎవరయ్యా అంటే అక్కడ గొప్ప గొప్ప ప్రధాన యాజకులు ఉన్నారు, అక్కడ గొప్ప గొప్ప శాస్త్రులు ఉన్నారు, గొప్ప గొప్ప పరిసయ్యులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఇప్పుడు ఒక రాతిని దేవుడు ఆ రాతిని పంపించాడు. ఆ రాతి మీద వీళ్ళు ఆ కన్స్ట్రక్షన్ అనేది జరిగించారు. ఎప్పుడైతే ఈ రాతిని పంపించగానే, అంటే రాతిని ఎప్పుడైతే దేవుడు స్థాపించడం జరుగుతున్నదో జరిగేటప్పుడు ఈ రాతిని చూడంగానే చాలా మందికి అనిపించినదంట ఈ ముఖ్యమైన ఈ మూలరాయి, అమూల్యమైన రాయి, ఏర్పరచబడిన రాయి. ఆ రాతిని చూడంగానే చాలా మందికి అనిపించినది ఈ రాయి అంత అద్భుతంగా లేదనిపించినదంట. సొలొమోను కాలంలో గొప్పగా అనిపించింది, మిగతా కాలంలో గొప్పగా అనిపించింది. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవాలయాన్ని కట్టేటప్పుడు ఆ ముఖ్యమైన మూలరాయిని ఆయన స్థాపించేటప్పుడు గొప్ప గొప్ప అంటే కట్టవలసిన వారు అక్కడ కూడా కరెక్ట్గా అలాగే ఉంటుంది. ఏమంటే కట్టువారు దాన్ని తిరస్కరించారండి. ఈ కట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నదో, కట్టవలసిన వ్యక్తులు ఎవరో, దాని గురించి తెలుసుకోవలసిన వ్యక్తులు ఎవరో, వాళ్ళ రాతిని చూడంగానే ఆ రాయి వారికి ఎక్కడా గొప్పగా కనబడలేదంట. ఆ రాయి చూడంగానే చాలా సింపుల్గా కనబడిందంట.
వెంటనే వాళ్ళు అనుకున్నారు, ఈ రాయితో మనం కన్స్ట్రక్షన్ చేయలేం, ఈ రాయితో మనం కన్స్ట్రక్షన్ చేయలేమని. అసలు మూలరాయి లేకుండా కట్టడం ఎక్కడ కట్టలేం, కానీ ఈ మూలరాయిన వాళ్ళు విసిరివేయడం ప్రారంభించారట. కానీ ఈ రోజున ఈ యొక్క రాత్రికాలం ముందు ఏ ఒక్కరూ మన మధ్యలో ఆ మూలరాతిని విసిరివేయకుండా తమ జీవితాలు దాని మీదే కట్టబడినట్లు, కుటుంబాలు దాని మీదే కట్టబడినట్లు, పరిచర్యలు దాని మీదే కట్టబడినట్లు చెప్పవచ్చునండి. మనందరం ఆ రాయి ఎక్కడ ఉన్నదంటే దేవుడు మన మధ్యలోగా పంపించాడు దాన్ని. ఇప్పుడు నీ లైఫ్ ఎవరు కడతాడు? నువ్వే కట్టాలి నీ లైఫ్ని, అవునా కాదండి? ఇప్పుడు సంఘాన్ని, దేవాలయాన్ని దేవుడు కడుతున్నాడు ఆయన, కానీ నీ జీవితం, నా జీవితం ఎవరు కట్టాలంటే రాత్రి దేవుడు మన మధ్యలో ఉంచాడు ఆయన. ఒకవేళ నువ్వు ఆ మూల రాతి మీద నీ జీవితాన్ని కట్టినా సరే ఆ దేవాలయం పడిపోదు, నీ జీవితం పడిపోదు అది. అయితే ఎప్పుడైతే ఈ రాతిని పంపించగానే వెంటనే ఈ కట్టేవాళ్ళు, ఎప్పుడైతే ఈ తాపి మేస్త్రి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఈ రాతిని చెక్ చేయడం ప్రారంభించారంట. అరే ఇదేమో చాలా ప్రాముఖ్యమైనది అన్నారు. ఇది చూస్తే ఏమో వండర్ఫుల్గా కనబడుతుంది. అంటే ఒక కోణంలో చూస్తే ఈ రాయి చాలా అద్భుతంగా కనబడుతుంది, కానీ ఒక కోణంలో చూస్తే ఇది మనం తీసుకోవడం అంత అవసరమా అనిపించినదంట. బ్రదర్, ఏ రాయి అంటే ఈ ముఖ్యమైన మూలరాయిని దేవుడు ఎక్కడి నుండి దించాడంటే భూమి యొక్క పునాదుల్లో నుండి దేవుడు పైకి తేలేదు, కానీ పరలోకంలో ఉన్న అత్యున్నతమైన సింహాసనం నుండే, అక్కడ నుండే దేవుడు ఆ మూలరాతిని తీసి దేవాలయం కట్టడం కోసం దేవుడు భూమి మీదకి పంపించాడండి. అయితే ఆయన పంపించేటప్పుడు, ఆ మూలరాతిని దేవుడు పంపేటప్పుడు ఆయన ఒక ఉద్దేశాన్ని కలుగున్నాడంటే ఏమనంటే, ఈ మూలరాయి నేను ఏది పంపుతున్నాను, ఇది సామాన్యమైనది కాదు, ఇది 10,000 మందిలో గుర్తించదగిన వ్యక్తి ఆయన. అదే కదా మూలరాయి ఆయన. ఇశ్రాయేల్ కొరకు కొట్టబడిన బండ ఆయనే, ఇశ్రాయేల్ను స్వస్థపరిచిన శక్తి ఆయనే, మండుచున్న పొదలో మాట్లాడింది ఆయనే, సుడిగాలి నుండి మాట్లాడింది ఆయనే, సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చినది ఆయనే. ఇది సామాన్యమైన రాయి కాదు, కానీ అమూల్యమైన రాయి అండి. ప్రపంచంలో ఏ ఒక్కరు ఈ రాతిని మించిన అమూల్యమైన, అంటే విలువ కలిగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ చెప్పాలంటే పరలోకంలోనే దేవదూతల కన్నా అమూల్యమైనది, భూమి మీద అధికారుల కన్నా అమూల్యమైనది, ఈ సృష్టి కన్నా అమూల్యమైనది, సూర్యచంద్రుల కన్నా అమూల్యమైనది, దేవదూతల గణముల కన్నా అమూల్యమైనది, ఈ సృష్టిలో దాన్ని మించినది ఏదీ లేదు. కానీ సమస్తం కన్నా అమూల్యమైనది ఏదంటే అదే కార్నర్ స్టోన్ అన్నమాట. దేవుడు ఆ కార్నర్ స్టోన్ దేవుడు తీసుకొని అయితే ఈ సరైన టైం కోసం వెయిట్ చేశాడంట. వెయిట్ చేసి ఇప్పుడు ఈ కార్నర్ స్టోర్ నేను పంపించగానే ఖచ్చితంగా కొంతమంది అయితే ఆ రాతిని చూడంగానే వెంటనే గుండెల మీదకి హత్తుకుంటారంట. కానీ కొంతమంది అయితే తిరస్కరించే వాళ్ళు ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ అమూల్యమైన రాతిని ఆయన పంపించేటప్పుడు, ఏ రాయి అండి ఇది? ముఖ్యమైన మూలరాయి, సజీవమైన రాయి అది. చెప్పగలరా నాతో పాటు? ఏర్పరచబడిన రాయి అది. ఎందుకంటే ఇప్పుడు ఒక మూలరాయి మీద, అంటే ఒక మూలరాయి వేసి కన్స్ట్రక్షన్ చేయాలి అంటే పిచ్చి రాళ్ళు ఏమి తీసుకురాం కదా. ఒకవేళ మనమే ఇల్లు కడుతున్నాం అనుకోండి, మూలరాయి కింద ఏది పెడితే అది పెట్టం కదా, అవునా కదా అండి? ఆఖరికి పునాది తీసేటప్పుడే, అంటే ఆ మొట్టమొదటిగా రాయి చేసేటప్పుడు నాకు ఆ విధానం అంత తెలియదు. ఇక్కడ ఈ చర్చికి రాయి చేసినప్పుడైతే అక్కడ కొట్టి దానికి, అప్పుడు ఒక సహోదరుడు కూడా ఉన్నాడు. ఈ చర్చికి స్టార్ట్ చేసినప్పుడైతే నాకు గుర్తున్నదండి, నేను అంతకుముందు ఎక్కువసార్లు చూడలేదు అది. కానీ అది ఒక ప్రాముఖ్యమైన పాత్ర, ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే కట్టడం అంతటినీ ఈ మూలరాయి చూపుతుంది. నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా అదే మూలరాయి చూపుతున్నది అది. కనుక ఈ మూలరాయిని పంపించేటప్పుడు చెప్పాలంటే అది సామాన్యమైన రోజు కాదండి, చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే భవిష్యత్తులో ఎన్నో కార్యాలు జరగబోతున్నాయి ఈ మూలరాయి వల్ల. ఈ మూలరాయి భూమి మీదకి రాకపోతే ఏ కార్యం జరగదు. కానీ ఆ మూలరాయి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే ఆ మూలరాయి. ఆయన మీద దేవుడు తన సంఘాన్ని కట్టబోతున్నాడు ఆయన. అయితే ఆ మూలరాయిని పంపించే సమయం చాలా విలువైన సమయం. అది ఎటువంటి సమయం అంటే, పరలోకములో ఉన్న దేవదూతల కిందకు వచ్చి పరలోకమందున్న సర్వోన్నతుడైన దేవుని నామమునికి ఘనత కలుగును గాక, సర్వోన్నత స్థలములో నివసించే ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినాన, ఈ రాత్రి వేళ దేవుడు తన యొక్క ముఖ్యమైన మూలరాతిని దేవుడు సీయోనులో స్థాపించడానికి దేవుడు పంపించాడు ఆయన. దేవదూతలు కూడా స్తుతిగానాలు చేస్తా, అంటే సంతోషిస్తూ ఉన్నారు. ఏమనంటే ఒక కార్యం, ఒక గొప్ప కట్టడం జరగబోతున్నది. ఇక్కడ సీయోను పర్వతం మీద ఆత్మీయమైన మందిరాన్ని దేవుడు కట్టబోతున్నాడు. బ్రదర్, అక్కడ కూడా ఆత్మీయమైన మందిరం కట్టబోతుంటే నాకేం ఆనందమయ్యా అంటే, బ్రదర్ నీకు ఆనందమే, నాకు ఆనందమే. సిస్టర్ నీకు ఆనందమే, నాకు ఆనందమే. అంటే ఆ మూలరాతి మీద కట్టే, ఆ పునాది నుండి కట్టబడే గోడల్లో ఉన్న రాళ్ళే మీరు, నేనండి. ఇప్పుడు కేవలం అక్కడ ముఖ్యమైన మూలరాయి కాదు, కానీ ఇక్కడ కూడా కొన్ని ఏర్పరచబడిన రాళ్ళు ఉన్నవి, కొన్ని సజీవమైన రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ చెప్పొచ్చునా, మేము కూడా సజీవమైన రాయని. ఆయనే కాదండి, మనం కూడా సజీవమైన వారమే. ఆయనే కాదు, మనం కూడా అమూల్యమైన వారమే. ఆయనే కాదు, మనం కూడా ఏర్పరచబడిన వారమే. ఆయనే కాదు, మనం కూడా ముఖ్యమైన వారమే. నిజమే అంటారా?
ఈ మాట అనడానికి ఎలా ఉన్నది ఏమంటే నేను కూడా సజీవమైన రాయి, నువ్వు కూడా సజీవమైన రాయి. ఆ ముఖ్యమైన మూలరాయిలో ఉన్న అదే జీవాన్ని దేవుడు నువ్వు ఎప్పుడైతే మోకాల మీద ఉండి ప్రభువా నీ ఆత్మ నా మీద కుమ్మరించినప్పుడు అదే జీవం ఈ రాత్రునికి దేవుడు పంపిన తర్వాత నువ్వు కూడా స్తుతులు గలపడం ప్రారంభిస్తావు, నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావు, నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు, నువ్వు ఆత్మను ఆనందించడం ప్రారంభిస్తావు. నువ్వు మరణం లేదు కానీ నువ్వు జీవాన్ని చెప్పొచ్చునా, తీర్పును దాటి మనం దేవుళ్ళ జీవంలోనికి మనం వెళ్ళామండి. నిత్య జీవంలోనికి దేవుడు మనం తీసుకుపోయాడు. అంటే మనం కూడా సజీవమైన రాళ్ళమేనా బ్రదర్? మరి నీ లైఫ్కి నా లైఫ్కి చాలా ముడిపడి ఉన్నది. ఎప్పుడైతే ఆ రాయి స్థాపించబడుతున్నదో దాని తర్వాత వచ్చే ఫ్యూచరే మనం. అవునంటారా కాదంటారా? అయితే ఎప్పుడైతే ఈ ముఖ్యమైన మూలరాతిని ఆయన పంపించే సమయాల్లో దేవుడు అనుకున్నాడు ఏమంటే ఇది చాలా 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 ప్రీషియస్గా, అంటే చాలా అమూల్యమైనది, దీన్ని ఎలా పంపించాలి నేను ప్రజల మధ్యలోనికి. కానీ ఆయన పంపించేటప్పుడు చాలా ప్రాముఖ్యమైన కార్యాన్ని మీరు గమనించండి. మీరు ఏదైనా ఒక విలువైన వస్తువు మీరు ఇప్పుడు నేను చేసే కంపెనీ మీరు గమనిస్తే నేను చేసే ఆఫీస్లో కొన్ని కోట్ల రూపాయల వస్తువులు ఉంటాయండి. బంగారం ఉంటుంది. మొన్న ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారు ఏంటన్నా మీ ఆఫీస్లో బంగారం ఉంటుంది కానీ అట్టని తీసుకెళ్ళావు సీసీ కెమెరాలో కనబడతాము అని. చాలా వాల్యుబుల్ ఐటమ్స్ ఉండేవి. 1 crore ఉంటుంది, 1 కోటి రూపాయలు ఉంటాయి, 2 కోట్లు ఎక్కడ ఉంటాయి తెలుసా? అలా మా మధ్యలో ఉంటాయి, ఎవరు మానాలు నడుచుకుంటూ వెళ్ళిపోతాం, మధ్యలో ఉంటాయి. ఎప్పుడైతే వీటిని పంపించేటప్పుడు వీటిని ఎలా పంపిస్తారంటే మీరు చూస్తే అసలు మీ ఊహకు కూడా అందదు అది 1 కోటి రూపాయల వస్తువు అని. లోపల 1 కోటి రూపాయల వస్తువే కానీ పైకి ఏముంటుంది తెలుసా? మీరు డీమార్ట్లో చూసే ఒక అట్టపెట్టే డబ్బా ఉంటుంది దాని మీద. ఒకసారి నా చేతిలోనే ఒకరోజు ఇక్కడ సాక్ష్యం కూడా చెప్పాను. యాపిల్ ఫోన్స్ది ఒక ఎంతమంది గుర్తున్నదో, అది పోవాల్సినది 50 లక్షల ఐటమ్. అది నేను అక్కడ కూర్చున్నాను అంతే, నాకు సంబంధం లేదు. కానీ విచిత్రంగా నేను అనుకున్నా 50 లక్షల ఐటమ్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నా. తీరా ఆఫీసులో చూస్తే అది ఎలా ఉంది తెలుసా? మనం పంచదారకి తీసుకెళ్ళే కవర్ ఎట్లుంటుందో సేమ్. 50 లక్షల ఐటమ్ దీంట్లో పెట్టారా? అయితే గమనించండి, మనం ఏది వాల్యుబుల్గా పంపిస్తామో దాని చుట్టూ ప్రొడక్షన్ కూడా చాలా నీట్గా చేస్తాం, అంతే కదా? వస్తువును బట్టి ప్యాకింగ్ నీట్గా చేస్తాం. ఒకవేళ వస్తువు వాల్యుబుల్గా లేకపోతే అక్కడ ఎందుకు అలా పంపిస్తారంటే దానికి వేరే కారణం ఉన్నది. సరే, ఎప్పుడైతే ఒక ఐటమ్ పంపించాలో దాన్ని చాలా నీట్గా ప్యాక్ చేస్తాం మనం. అయితే కానీ దేవుడు ఎప్పుడైతే ఈ నిజమైన ప్యాకేజ్ అంటే నిజమైన గిఫ్ట్, అది ఎంతమంది జీవితాలు ఆశీర్వదించబడ్డాయి కానీ ఆ గిఫ్ట్ దగ్గరకు వచ్చాక దేవుడు నా జీవితాన్ని చాలా ఆశీర్వదించాడని. కానీ ఈ గిఫ్ట్ ఎప్పుడైతే దేవుడు తన ప్రజల మధ్యలోకి పంపించాలనుకున్నప్పుడు దేవుడికి ఒక తలంపు ఉన్నదంట. ఒకవేళ అదే టైంలో మనం కానీ భూమి మీద ఉండి బ్రదర్ ఇదే రైట్ టైం, ఏదంటే దేవుడు తన దేవాలయాన్ని కట్టబోయే టైం ఇది, ఆ కన్స్ట్రక్షన్ జరగబోతున్నది కనుక ఆ ముఖ్యమైన మూలరాయి అంటే ఆ యొక్క నిజమైన గిఫ్ట్ ఏదైతే దేవుడు ఎలా పంపిస్తున్నాడో అది ఎలా వస్తుందని మీరు అనుకుంటారు అనగానే ఇక్కడ ఒక్కొక్కరికి మైక్ ఇస్తే మనం ఏమంటామంటే అంటే దాదాపుగా మనం అనుకునేది చాలా వండర్ఫుల్గా దేవుడు పంపిస్తాడు. కారణం ఏంటంటే ఎలా ప్యాకింగ్ చేస్తాడనేది ప్యాకింగ్ చేసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ గిఫ్ట్ పంపించే వ్యక్తి మామూలుడు కాదండి. ఈయన భూమికి ఆకాశానికి సృష్టికర్త. ఆయన పర్వతముల మీద ఉన్న మేకలన్నీ ఆయనవే, సముద్రాలు నదులు మొత్తం ఆయనవే కనుక ఆయన చాలా వండర్ఫుల్గా ప్యాక్ చేయొచ్చు ఆయన. అవునా కాదా అండి? ఆఖరికి మన్నాను కూడా దేవుడు ప్యాక్ చేసి పంపించాడు. ఎంతమంది గుర్తున్నదో తెలుసా అండి? మట్టి మీద దేవుడు రోడ్కే మన్నానేస్తే ఎవరు తింటారండి? ఎట్లా తింటాం? కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మీరు లేఖనాల్లో చదవండి. మంచుని పైన కప్పాడు, మంచుని కింద కప్పాడు. దేవుడు ఒక ప్యాకింగ్ లాగా దేవుడు పంపించాడు. మంచునే దేవుడు ప్యాకింగ్తో పంపిస్తే అసలు అమూల్యమైన వాడిని పంపించేటప్పుడు దేవుడు ఎంత ప్యాకింగ్ చేసి ఆయన పంపించాలండి. అవునా కదా? సో మనం ఏమనుకుంటాం, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ ప్యాకింగ్ పంపించాడట, భూమి మీదకి వచ్చింది. అందరూ అనుకున్నారు అమూల్యమైన రాయి రావాలి. కానీ ప్రజలకు అర్థం కాని విధంలో దేవుడు పంపించాడని. ఎప్పుడైతే రాయి భూమి మీదకి వచ్చినదో ప్రజలెవ్వరూ దాన్ని స్వీకరించడానికి ఎవరూ మనసు ఒప్పలేదట. అమూల్యమైనది, విలువైనది, ఏర్పరచబడినది, కానీ ప్రజల యొక్క హృదయం దాన్ని స్వీకరించడానికి ఎవరికి మనసు ఒప్పలేదట. ఈ రాత్రి వేళ ఎవరు తిరస్కరించకుండా, ఎందుకంటే నీ జీవితంలో కొన్ని ఛాన్సులు మళ్ళా వస్తాయి, కొన్ని ఛాన్సులు ఒక్కసారే వస్తుంది. ఎలా చుట్టబడింది అనేది కాదు ముఖ్యం, లోపల ఏమున్నది అనేది ముఖ్యం ఇక్కడ. అయితే ఎప్పుడైతే దేవుడు తన యొక్క గిఫ్ట్ని దేవుడు పంపించాడో మొట్టమొదటిగా ప్రజలు ప్రవక్త అంటాడు వాళ్ళు ఎందుకు తిరస్కరించరు? కారణం ఏంటయ్యా అంటే
మొట్టమొదటిగా ఆ గిఫ్ట్ని ఏ ప్లేస్లో పెట్టాడని చూస్తే గొప్ప 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 స్థలాలు ఉంటాయి యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో, కానీ దేవుడు మాటికి ఒక చిన్న బెత్లెహేంలో పెట్టాడంట ఆ రాతిని. బెత్లెహేం అంటే అర్థం ఏంటండి? దేవుని యొక్క రొట్టెలేలు. అయితే ఈ కానుకను దేవుడు ప్రజలకు ఇచ్చేటప్పుడు చాలా పేద ప్రజల చేతుల్లో పెట్టాడండి దేవుడు దాన్ని. అందువల్ల ప్రజలు స్వీకరించలేపారు. అంటే అమూల్యమైనదే, కానీ ప్రజలు స్వీకరించలేపారు. మొట్టమొదటిగా ఒక చాలా చిన్న ప్రదేశంలో దేవుడు పెట్టాడు. రెండవదిగా ఈ గిఫ్ట్ని ఎప్పుడైతే దేవుడు ప్రజల మధ్యలోనికి పంపించేటప్పుడు ప్రజలు అనుకున్న విధానంలో దేవుడు దాన్ని ప్యాకింగ్ చేయలేదంట. కానీ ఎప్పుడైతే దేవుడు దాన్ని ప్యాకింగ్ చేసేటప్పుడు అంటే దేవుడే ఇస్తున్నాడు స్వయంగా. దీన్ని ప్యాకింగ్ చేసేటప్పుడు కొత్త గుట్టలతో చుట్టాడండి రాత్రి. ఏ రాత్రినండి? ముఖ్యమైన అమూల్యమైన ఏర్పరచబడిన ఆ ముఖ్యమైన మూలరాతిని దేవుడు భూమి మీదకి పంపేటప్పుడు ఆయన పుత్తగుట్టలతో చుట్టూ పంపించాడంట. చూడంగానే వాళ్ళు అనుకున్నారంట, లేదు 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 మా కన్స్ట్రక్షన్ అంటే మా బిల్డర్ దగ్గర నుండి వస్తుంది, చాలా గ్రాండ్గా రావాలనుకున్నారంట. మొట్టమొదటి వాళ్ళకి అర్థం కాలేదు. అయితే వీళ్ళేమో రథాల మీద వస్తుంది, దూతగణములు, అగ్నిగుర్రాలు, కైపాయుద్ధకు వస్తుంది, అలా అలా అనుకున్నారు. కానీ అలా రాలేదంట. అయితే నెక్స్ట్ ఏమో ఇవ్వబడిన చేతులు, సరే ఎవరి ద్వారా వీరి వద్దకు పంపబడిందంటే ఆ చేతులు కూడా చాలా పేదవారి చేతుల్లో దేవుడు పెట్టాడు. ఇవ్వబడిన స్థలం అతి ప్రాముఖ్యం లేని స్థలంగా కనబడుతుంది. చుట్టబడిన విధానం ఆకర్షణీయంగా లేదు. ఎవరి చేతుల్లోకి ఇవ్వబడిందో వారి చేతులు చాలా పేదవారి చేతులే. కానీ ఈ విధంగా దేవుడు ఆ ముఖ్యమైన మూలరాతిని దేవుడు భూమి మీదకి దేవుడు పంపడం ప్రారంభించాడు. పంపించగానే వెంటనే పరిసరాలు చూశారంట రాతిని. చూడగానే అనుకున్నారు, మేము ఎదురు చూస్తున్నాం ఒక రాయి కోసం. వాళ్ళు ఎంత ఎదురు చూస్తారు తెలుసా? గడిచిన దినాల్లో హాస్టేజెస్ ఎవరైతే ఇజ్రాయెల్లో నుండి వాళ్ళని అవతలికి తీసుకెళ్ళిపోయి చంపేసి గడిచిన దినాల్లో జరిగింది కదా, కరెక్ట్ ఎంతమంది గుర్తుంది? గాజాలో జరిగిన కేసు. కరెక్ట్గా నిన్నగాక మొన్న అనుకుంటా వాళ్ళు రెండు కార్యాలండి. ఒకటి, వాళ్ళ మనిషిని ఎక్కడ వదిలిపెట్టరు. రెండు, వాళ్ళ మనిషికి సంబంధించిన డెడ్ బాడీ కూడా ఎక్కడ వదిలిపెట్టరు. ప్రతి పూర్తి అవయం వాళ్ళ దేశంలో ఆఖరికి 100 సంవత్సరాలన పోరాడతారు ఆ దేహం వచ్చేవారు. ఎప్పుడైతే లాస్ట్ బాడీ దొరికిందో, ఇప్పుడు అక్కడ ఎవరు లేరు బందీలు, మొత్తం ఆ బాడీస్ కూడా దొరికి ఆ లాస్ట్ బాడీ దొరకంగానే, బాడీ అలా వాళ్ళ మధ్యలో ఉండగానే బాడీని తీసుకురాని కూడా తీసుకురాలి, గాజాలో ఎక్కడ దొరకంగానే ఆ బాడీ చూడంగానే వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక్కొక్కరు పిలుచుకొని ఒకరికొకరు చేతులు కలుపుకున్నారు అందరూ. బాడీ అక్కడ ఉండగానే వెంటనే వాళ్ళు ఎలుగెత్తి పాడిన పాట ఏంటి తెలుసా? మాకు తెలుసు మా మెస్సయ్య ఒకరోజు మా కోసం వస్తాడు. ఆ రోజు కాదు, ఈ రోజుడిగా వారు అమూల్యమైన రాతి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారండి వాళ్ళు. అది చూడంగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. మనం అయ్యా ఇప్పుడు ఎక్కడున్నాడయ్యా? వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నువ్వు ఎదురు చూడక్కర్లా, నీ పక్కనే ఉన్నాడు ఆయన, నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన, మన మధ్యలోనే కదులుతున్నాడు ఆయన. వారు ఎదురు చూస్తున్నారు, నువ్వు ఎదురు చూడడం కాదు, నువ్వు ఆయన స్వీకరించి ఆయన గుండెల్లో చేర్చుకొని, ప్రభువా ఎంతమందికి అర్థమైనదండి? వారు ఎదురు చూడాలి, నువ్వు ఎదురు చూడక్కర్లా, నీ దగ్గరే ఉన్నాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? నా చూడంగానే ఓ ప్రభువా, మా ముందు ఏ దేవుడైతే మేము స్వల్పంగా అనేక సార్లు మేము వదిలిపెడతామో, ఎంతమంది ఆమెనంటారు ఈ విషయంలో? అనేక సార్లు దేవుడు మాకు దగ్గరగా కదిలినప్పుడు మాకు తెలియకుండా అనేక సార్లు ఆయన వదిలిపెడతామే. కానీ ఇదే దేవుడి కోసం అక్కడ వాళ్ళ కన్నీళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఏమంటే ఒకరోజు మా మెస్సయ్య రాబోతున్నాడు మా పక్షాన, ఆయన మా పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. కానీ ఈ రోజు ఆయన ఎవరి పక్షాన యుద్ధం చేస్తున్నాడు? ఆయన ఎవరి పక్షాన నిలబడుతున్నాడు? ఆయన ఎవరి కోసం? ఇక్కడ ఉన్నాడండి ఆ రాయి ఆల్రెడీ. ఇప్పుడు ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది, ఆయన సహవాసం మన మధ్యలో ఉన్నది, ఆయన మాటలు మన మధ్యలో ఉన్నది, ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది. నువ్వు ఎదురు చూడకరా, ఇక్కడే ఉన్నాడు ఆయన. ఎవరు చేర్చుకుంటే వారి దగ్గరకు వచ్చే దేవుడు ఆయన. చూడంగానే అనుకో, వామ్మో వామ్మో వామ్మో, వాళ్ళు కన్నీళ్ళతో అడుగుతున్నారు ఇలా, మెస్సయ్య మా కోసం వచ్చిన, మెస్సయ్య మా కోసం. వెంటనే అక్కడున్న ఆ గిఫ్ట్ ఎప్పుడైతే ఆ మూలరాతిని దేవుడు, నేను ఆ పదం వాడుతున్నాను, దేవుడు అందరికీ అర్థమయ్యేట్లు దేవుడు దయచూపును గాక. ఎందుకంటే ఆ రాతికి ఇక్కడ సంబంధం ఉన్న కొంతమంది ప్రజలు ఉన్నారని నేను నమ్ముతున్నానండి. ఎప్పుడైతే ఈ రాతిని ఇలా పట్టుకున్న ఆ పేదవారి చేతులకి ఇవ్వబడంగానే దేవాలయంలోకి వస్తున్నారంట వాళ్ళు. ఎందుకంటే ఈయనకి మరి అక్కడికి వచ్చి మరి అప్రతిష్ఠిత జరగవలసిన కార్యాలు ఉంటాయి కనుక, ఎప్పుడైతే ఆ దేవాలయంలోనికి ఈ చిన్న అమూల్యమైన రాయి, ఇది
చాలా పసిపిల్ల వాళ్ళ కేక వేస్తున్నది, కానీ ఇది ఎంతో మందికి అవసరమైన రాయి అండి. కోట్ల మంది ప్రజలు ఎదురు చూశారు రాయి ఇది. మీ క్వశ్చన్ తెలుసా, గడిచిన దినాల్లో ఒక కేసు అనగా నాకు అనిపించినది, వీళ్ళెందుకు చనిపోతున్నారు ఇలా? వాళ్ళకు ఒకటే నిరీక్షణ లేక చనిపోతున్నారు. ఒక సూసైడ్ కేసు గురించి రీసెంట్గా నేను కానీ అనుకున్నా, కనీసం మనం చెప్పాలంటే ఇక్కడ చేరిన వచ్చిన వాళ్ళు ఎంతోమంది చనిపోతాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ నువ్వు నేను చనిపోము. కారణం ఏం తెలుసా, నీకు నాకు ఒక నిరీక్షణ ఉన్నది. పరిస్థితి గడ్డుగా మారినా సరే, అసలు నీకు చుట్టూ చీకటిగా ఉన్నా సరే, వాళ్ళకి లేని నిరీక్షణ దేవుడిని హృదయంలో ఉంచాడండి. ఆ నిరీక్షణ ఏమంటుందంటే, సరే ఎలా మారినా సరే మనం ఆరాధనా స్థలానికి వెళ్దాం, మళ్ళా మనం ప్రార్థించి చూద్దాం, మరలా దేవుని యొక్క అడుగు చూద్దాం. ఆ నిరీక్షణే మనల్ని ఇంతకాలం బతికిస్తున్నది. అది ఎంతమందికి అర్థమైనది ఆ హోప్. ఒకసారి ఒక వ్యక్తి చనిపోతా పాపనే ఇద్దరు చనిపోయాడు. సూసైడ్ చేసి చనిపోయి అతను గోడ మీద రాశాడు, ఐ హ్యావ్ నో పీస్, నా జీవితంలో సమాధానం శాంతి అనేది లేదని. వాళ్ళు ఎంత ఎతుకుతారో తెలుసా దానికోసం, ఎంత ఖర్చు పెడతారో తెలుసా, ఏమంటే జీవితంలో నెమ్మది కోసం. కానీ నేను ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టలే, కానీ ఆయన మీద ఉన్న నిరీక్షణే నీకు నాకు సమాధానాన్ని ఇస్తున్నది. అది ఎప్పుడైతే ఇది చాలా అమూల్యమైన రాయి ఇది. కానీ పొత్తుగుడ్డలతో ఈ క్లాత్ కూడా ఎలాంటిదో మన అందరికీ తెలుసు. ఎలాంటిదంటే, ఎద్దుల మీద ఇక్కడ బరువు మోపబడినప్పుడు ఆ రక్తపు కొంచెం ఆ మరకలు ఉంటే దాన్ని తుడవడానికి వాడే క్లాత్. ఈ క్లాత్లో చుట్టబడింది ఎవరంటే అతి ప్రాముఖ్యమైన ప్రభువైన యేసుక్రీస్తుని. ఆ చిన్న బిడ్డను చుట్టుకొని ఎప్పుడైతే ఇలా దేవాలయం మధ్యలో తీసుకొస్తుంటే చుట్టూ ఉన్నాళ్ళు అనుకున్నారంట, ఏ కొంచెం సైడ్ ప్లీజ్, మిగతా పిల్లలందరినీ చూడు, ఫస్ట్ క్రై, ఈజీ బై, చాలా కాస్ట్లీ వాటితో చుట్టారు. కానీ ఆ బాబుని చూడు, అదొక మంచి క్లాత్ కాదు, అది స్మెల్ వస్తుంది కొంచెం. కొంతమంది వెంటనే అనుకున్నారంటే అక్కడ చూసి ఇది అంత మంచిగా లే, ఇది అంత. కానీ ప్రవక్త భలే చెప్పాడు ఒక మాట, బ్రదర్, ఒకరోజున ఆయన అతి ప్రాముఖ్యమైన దాన్ని పొత్తుగుడ్డలతో చుట్టి దేవుడు భూమి మీదకి పంపించాడు. ఆయన తర్వాత పొత్తుగుడ్డలు తీసేసాడంట. ఈరోజు ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడి లేడండి, మహిమదేవంతో ఉన్నాడు ఆయన. కానీ ఈ పొత్తుగుడ్డలు వదిలిపెట్టలేదంట, మళ్ళీ పట్టుకొని నిలబడ్డాడంట ఆయన. బ్రదర్, దేనికి చుట్టడానికి? నీకు నాకు చుట్టడానికి పెట్టాడండి. దీన్ని ఎవరికి చుట్టడానికండి? ప్రవక్త అంటాడు, అసలు భూమి మీదనే అతి విలువైన దానిని పొత్తుగుడ్డలతో చుట్టితే ప్రజలకు అర్థం కాలేదంట. ఈ రోజున భూమి మీదే అతి ప్రాముఖ్యమైన ప్రజలు ఎవరైనా నేను నమ్మగలరా అండి? అతి ప్రాముఖ్యమైన ప్రజలు, రాజులైన యాజక సమూహం, అబ్రాహాము యొక్క రాజ సంతానం, వారిని పరిశుద్ధాత్మనే పొత్తుగుడ్డలతో దేవుడు చుట్టాడంట ఆయన. చూడంగానే ప్రజలందరికీ ఏం అర్థం కాదంటే, అరే చాలా ఆరాధనలు చూసాను, చాలా కార్యాలు చూసాను, కానీ వీళ్ళేంటి చర్చికి వెళ్ళి అరుస్తారయ్యా అంటే నీకు అది పొత్తుగుడ్డలా కనబడుతుంది. నీకు కనబడేది పొత్తుగుడ్డలే, కానీ లోనున్నదైతే అమూల్యమైన దాన్ని దేవుడు దాచాడండి భూమి మీద. కారణం ఏంటంటే, క్రీస్తు ఈరోజు ఆయన శరీరధారిగా లేడు, కానీ తన ప్రజల మధ్యలో తన ప్రజల జీవితాల్లో ఉండి ఆయన బయటకు వస్తూ ఉంటే ఎంతమంది మన జీవితాల్లో ఆయన ఉన్నాడని నమ్ముతున్నారు? మన జీవితాల్లో ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు కదా. ఇప్పుడు అదే పొత్తుగుడ్డలో నేను చుట్టాడు ఆయన. ఇష్టపడతారు దాన్ని? ప్రజలకు చూసి అనిపిస్తుంది అంటే చి వీళ్ళంతా లో క్లాస్ పీపుల్, కానీ మనకు తెలుసు భూమి మీద ఉన్న వాళ్ళ హై క్లాస్ మనమే. బ్రదర్ మా క్యాస్ట్ ఏంటో, నీ క్యాస్ట్ నా క్యాస్ట్ అంత అనవసరం. కారణం ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్తం అనే యాసిడ్లోకి వచ్చాం కనుక కులాలు మతాలు మొత్తం కరిగిపోయినాయండి. దాంట్లో అందరిలో ఒకే రక్తం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సజీవమైన రక్తమే, ఆ మూలరాయిలోని రక్తమే. చెప్పవచ్చునా? ఆ మూలరాయిలోని లక్షణాలే దేవుడు ఈ చిన్న రాళ్ళలో నింపిన తర్వాత నువ్వు ప్రజల కంటికి హీనంగా కనపడచ్చు, కానీ దేవుడి దృష్టికి అయితే నువ్వు ఏర్పరచబడిన వాడు. ఎలా చెప్పచ్చు? అమూల్యమైన వాడు, ముఖ్యమైన వాడు. నువ్వు ఎవరు? నువ్వే. నాలో నేను మామూలు రాయినే, కానీ నాలోనికి సజీవమైన రాయి దిగి వచ్చిన తర్వాత నన్ను ఒట్టు రాయిగా వదిలిపెట్టట్లే, కానీ సజీవమైన రాయిగా నన్ను మార్చాడు ఆయన. ఎప్పుడైతే అలా చూడంగానే చాలామంది అనుకున్నారంటే చి చాలా దూరంగా ఉండు. ఆ మరియకి మ్యారేజ్ కాలేదండి, మ్యారేజ్ కాకముందే పుట్టాడు, మ్యారేజ్ కాదు. కానీ ఎప్పుడైతే నేను చాలా చిన్న వర్తమానాన్ని కలుగున్న దేవుడు దయ చూపించిన గాక, కానీ ఎప్పుడైతే ఈ రాయి ఇలా వెళ్తూ ఉన్నదో, కానీ దానికోసం ఎదురు చూసే ప్రజలు ఉన్నారండి. బ్రదర్, ఆ రాయి ఎటువంటిదంటే, ఇప్పుడు పేతురు 2 మాటలు చెప్తున్నాడు. ఏమనంటే, అయ్యా ఈ రాయి గలిలయ ప్రాంతాల్లో తిరిగినది, యెరూషలేం ప్రాంతాల్లో తిరిగినది,
అవునా కదండి? సమరయాల ప్రాంతాల్లోనికి తిరిగినది. అయితే ఈ రాయి వచ్చేటప్పుడల్లా 2 రకాల ప్రజల మీద ప్రభావితం చేస్తుందంట. ఇది ఎంతమంది మీద? 2 రకాల ప్రజలు. ఎవరయ్యా అంటే, ఒకళ్ళేమో ఎప్పుడైతే పొత్తుగుడ్డలతో చుట్టబడిన ఆయన, తర్వాత ఒక అంగీతో జీవించిన ఆయన, కల్వరిలో ఏమీ లేనట్లు కనబడిన ఆయన లైఫ్ ఎప్పుడైతే అలా కనబడుతున్నదో, కొంతమంది ఏమో ఆ ప్యాకింగ్ పైగా అంటే ఏమనంటే ఆ చుట్టబడిన క్లాతులకి పైగా లోపల ఏముందో చూడగలిగిన ప్రజలు కొంతమంది ఉన్నారండి. కొంతమంది ఏమో పొత్తుగుడ్డలు చూసి మాత్రం ఆగిపోయారండి. అయితే ఇది ఇద్దరి మీద ప్రభావితం చూపుద్దంట. ఏమనంటే కొన్ని విషయాలు మీరు గమనించండి. దానిలో మీరు చేయబెడితేనే మీకు ఏదైనా చుట్టుకుంటుంది. కొన్ని పరిస్థితులు మనం చేయబెట్టకపోతే వెళ్ళేవాడు వెళ్తాడు, పోయేవాడు పోతాడు అనుకుంటారు. అవునా కదా? మనం వెళ్ళం దాంట్లోకి. కాబట్టి రోడ్డు మీద ఏమైనా జరుగుతుంది అనుకోండి, ఒక యాక్సిడెంటే జరిగింది, లేకపోతే ఏది జరగగానే మనం ఏమనుకుంటాం, దూరం నుండి చూసి వీడియో తీస్తాం, కానీ వాళ్ళ చేతిలో పెట్టాం. ఎందుకంటే ఒకవేళ మనం వెళ్తే ఏదైనా మనకు చుట్టుకుంటుందేమో. కానీ ఈ రాయి ఎఫెక్ట్ ఏంటంటే, ఈ రాయిని నువ్వు పట్టుకున్నా పట్టుకోపోయి నీకు చుట్టుకుంటుంది. ఇది ఎంతమందికి అర్థమైందండి? ఈ రాయి అక్కడే కనబడుతుంది, ఎక్కడో. నువ్వు పట్టుకున్నా పట్టుకోపోయినా నిన్ను చుట్టుకుంటుంది ఈ రాయి. బ్రదర్, నిజమా? అయితే ఇద్దరు కన్నులకు మధ్యలో ఎలా కనబడుతుందో చూడండి. ఒకరు చూసి అనుకున్నారంటే, అరే భూమి మీద ఒక్క పనుడు కూడా లేడయ్యా, చాలామంది ఎక్కిరించే వాళ్ళకి. కానీ ఆయన చేర్చుకునే ప్రజలకైతే ఇంకోటి కనబడుతున్నదంట. ఒకరికి ఏం కనబడుతున్నాయి? కనబడుతున్నాయండి? పొత్తుగుడ్డలు మాత్రమే కనబడుతున్నాయి. ఇంకోళ్ళకైతే పొత్తుగుడ్డల మధ్యలో ఉన్న బహుమానం కనబడుతున్నదా. కొంతమంది ఇలా పైన చూసి అనుకున్నారంటే, అరే 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 చాలా పేదోడు, వీళ్ళందరూ గొప్ప చేస్తున్నారు, కానీ ఒక్క పనుడు కూడా లేడని. కానీ పొత్తుగుడ్డలకి లోపలగా చూసే ప్రజలకైతే వాళ్ళు మటుకు వెంటనే ఆయన్ని మాస్టర్ అని పిలవడం ప్రారంభించారండి. అయితే కొంతమంది చూసి అనుకున్నారంటే, అరే 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 ఈయన చాలా నార్మల్ ఈయన బోధకుడు అన్నారు, కానీ ఈయనకి బైబిల్ కాలేజీలో ఎక్కడ ఒక సర్టిఫికేట్ కూడా లేదు అన్నారు పొత్తుగుడ్డలు చూసిన వాళ్ళు. కానీ పొత్తుగుడ్డల లోపల చూసిన వాళ్ళు మాత్రం వెంటనే వచ్చామన్నారంటే, అయ్యా నువ్వు బోధకుడు అయ్యా, మేము పొత్తుగుడ్డలు కాదు, పొత్తుగుడ్డల లోపల ఉందో మేము చూసామయ్యా అని. అయితే కొంతమంది చూస్తున్నారంటే, ఏంటి ఈయన స్వస్థపరిచాడు అంటారు, ఈయన దగ్గర ఇంజక్షన్లు ఉంటాయా? ఇంజక్షన్ లేవు. పోనీ ఏమైనా టాబ్లెట్లు ఉంటాయా? టాబ్లెట్లు లేవు. ఏమైనా మెడిసిన్ రాస్తాడు? రాయడు. ఆ చూసాను ఏమి చేత కానివాడు అనుకున్నారంట. కానీ ఎవరైతే పొత్తుగుడ్డ లోపల ఉన్నదో దాన్ని చూసిన వారు మాత్రం ఆయన కేవలం వైద్యుడే కాదు, కానీ వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు అని చెప్పడం ప్రారంభించారు. ఈరోజు ఎక్కడ చూద్దాం అనుకున్నాం? పొత్తుగుడ్డల పైన చూద్దామా, పొత్తుగుడ్డల లోపల చూద్దామా? ఎంతమంది లోపల చూద్దాం అనుకుంటారండి? చాలామంది చూసి అనుకున్నారంటే, ఈయనంటే బాబు ఒక్కడే గలలు తీరాలి అలా తిరిగేస్తున్నాడు, ఒక్కడే చాలా సింపుల్గా ఉన్నాడు. కానీ వెనకాల సైనిక బలం లేదు, వెనకాల ఆర్మీ లేదు, ఏమీ లేదు. కానీ పొత్తుగుడ్డలు పైగా కొంతమంది చూడంగానే ఆఖరికి రాజులు కూడా ఆయన పేరంటే వణకడం ప్రారంభించారండి. ఎంతో లోపల చూద్దాం, బయట చూద్దామా అండి? అయితే పొత్తుగుడ్డలుగా పైగా చూసిన వాళ్ళు అనుకున్నారంటే, ఎప్పుడైతే మరియా యోసేపుల చేతుల్లో కానీ ఆయన తిరిగేటప్పుడు కానీ చూసి, అరే ఈయన ఒక్కసారి కూడా ఒక్క దేశం మీద కూడా యుద్ధం చేయలేదు అనుకున్నారు. కానీ మీరు లోపలికి చూస్తే ప్రపంచం మొత్తాన్ని జయించాడండి ఈయన. ఎంతమందికి అర్థమవుతున్నదో? కొంతమంది అనుకున్నారు యేసుప్రభు ఒక్క యుద్ధం కూడా చేయలే, కానీ ప్రపంచంలో ఇంతమంది హృదయాన్ని జయించింది ఎవరంటే, కావాలా మీకు ఈరోజు ఆ గిఫ్ట్? మీ ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నారా? మీ హృదయాల్లో మోయాలనుకుంటున్నారా? ఈ రాయి నీ ఎత్తుకు వస్తే నీ జీవితమే మారిపోతుంది. అది బ్రదర్ నిజమేనా? చాలామంది చూసి అనుకున్నారంట, అయ్యా బోధకుడా నువ్వు ఎక్కడుంటావు ఒకసారి మీలో చూద్దాం అనుకున్నా. సరే రాని తీసుకెళ్ళి. చాలా కూల్ కనపడుతుంట. ఒక ప్యాలెస్ లేదు, ఒక బంగ్లా లేదు. కానీ కొంతమంది చూస్తున్నారంట, అయ్యా నీకు ప్యాలెస్ లేదు, బంగ్లా లేదు, కానీ నువ్వు ప్రభువులకే ప్రభు అయ్యా. నాకు ఇది దొరకగానే భలే అనిపించినది చూడంగానే. కొంతమంది చూసారంట, చూడంగా అనుకున్నారు, అయ్యా ఈయనకి ఎక్కడ సింహాసనం కూడా లేదయ్యా అనుకున్నారంట. కానీ సింహాసనం లేని రాజు అండి ఆయన. భూమి మీద ఆయనకి సింహాసనం లేదు ఆయన సంచరించినప్పుడు, కానీ నిత్యం ఉండే సింహాసనం మాత్రం ఆయనదే. అది లోపలికి ఎవరైనా చూద్దాం అనుకుంటున్నారా? అయితే ఏ పొరపాటు ఆయన చేయలేదు. కానీ పొత్తుగుడ్డలను చూసి కొంతమంది చంపారంట ఆయన్ని. మాకొద్దిది అని. కానీ ఈయన్నే తీసుకెళ్ళి సమాధిలో పాతి పెట్టారంట. అప్పుడు పొత్తుగుడ్లు కాదు, నార వస్త్రాలు పెట్టేమనుకున్నారంటే, ఇక్కడతో స్టోరీ కథం అనుకున్నారు. అంటే ఏమంటే అయిపోయింది అనుకున్నారు. ఆయన సమాధిలో పాతి పెట్టబడ్డాడు నిజమే, కానీ నేటికి ఆయన ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. ఆయన ఇదే రాయి సజీవమైన రాయి కనుక ఎవరు ఆయన నొక్కి ఉంచడం అనేది అసాధ్యమైన కార్యం కనుక ఆయన సజీవుడుకుంటే ఎవరికి ఒరిగేది అంటే నాకే ఒరిగేది, అది మనకే ఒరిగేది. అది ఎంతమంది చెప్పాలి నా దేవుడు సజీవుడని? అర్హత, అధికారం, ఆపర్చునిటీ ఎవరు ఇచ్చారు?
ఆయన ఎన్నడూ ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపించలేదంట భౌతికంగా, కానీ ప్రతి విశ్వాస హృదయంలో మటుకి రాజ్యాన్ని స్థిరంగా కంప్లీట్ చేసి పెట్టాడంట ఆయన. ఇంకా ఆయన గురించి నేను ఒక్కొక్కటి చదివితే చాలా మంది చూసి అనుకున్నారంటే ఈయన ఏమి రాయడండి అనుకున్నారండి కొంతమంది ఆయన చూసి. ఎప్పుడు ఒక్కసారి కూడా ఏ పుస్తకం కూడా రాయలేదు అనుకున్నారంట. ఇసుక మీద రాశాడు కానీ పుస్తకం ఏమి రాయలేదని. నిజమే బ్రదర్, ఆయన ఒక్కరోజు కూడా ఏ పుస్తకాన్ని రాయలే, కానీ ఇప్పటికీ జీవితాలను రాస్తాడు ఆయన. పుస్తకాలను రాయలేదు కానీ జీవితాల మాటగా రాస్తాడండి ఆయన. రాశాడా జీవితాలను? ఆయన వేశ్య జీవితాన్ని రాశాడు ఆయన, పొట్టి చక్కే జీవితాన్ని రాశాడు ఆయన. నిజమా కాదండి? ఆఖరికి కల్వరి మీద అవకాశం లేని దొంగ జీవితాన్ని కూడా రాశాడు ఆయన. ఆయన చేతిలో కలం లేదండి, స్టోరీలు రాసే కాలం లేదు, అది జరిగింది రాయడు, జరగబోయేది రాయడు. ఇప్పుడు నువ్వు ఏది నమ్మితే దాన్నే రాస్తాడు ఆయన. ఎలా చెప్పొచ్చునా? నువ్వు ఏది నమ్మితే దాన్ని రాస్తాడు ఆయన. ఎంతమందికి అర్థమైందా? ఒకవేళ మన స్టోరీ మొత్తం మన జీవితం అంతా అయిపోయింది. మీరు రాజుల గ్రంథం చదవండి, చదివితే దావీదు ఇలా జీవించును, హిజ్కియా ఇలా జీవించును, అది చదవంగా నాకు అనిపిస్తుంది ఒకవేళ మన తర్వాత ఇంకో 2 తరాలు ఉంటే మన లైఫ్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రాసి పెడితే పమ్మాలు చదువుకొని ఏం నేర్చుకుంటారని. అవునా కాదండి? ఎంతమందికి అర్థమైందో? ఇప్పుడు రాజైన దావీదు, రాజైన హిజ్కియా ఒకవేళ అక్కడ రాసుంది అనుకోండి, సుదర్శక జీవితం అని నేను అనుకుంటాను. అబ్బో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్స్ నాట్ మీ, నేను కాదు అంటే అలా చెప్పాల్సి వస్తుంది. మన ఇక్కడ అంతా దేవదూతలు ఉన్నట్టున్నారు, ఇక్కడ పరిశుద్ధులు, నీతిమంతులు లేదండి. మనందరి జీవితాల పనికి మానినవి, మురిగుంటలోవి. ఎస్, నా లైఫ్ అట్లాంటిదే. ఆ రాయి ఎవరి కోసం వచ్చిందంటే అట్లాంటి వారి కోసమే వచ్చింది ఆ రాయి. ఆయన చేతిలో కలం ఉంటే ఇప్పుడు ఆయన నేను ఏది అడుగుతా అని రాస్తాడు దాన్ని. ప్రభువా నాకు విశ్వాసం అనేది ఇవ్వయ్యా. ఇప్పుడు వరకు సుదర్శక విశ్వాసం లేదు, కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు పెన్ను పెట్టి ఆయన స్టిల్ నేను అవుతారు అన్నారు. అంటే ఆయన ఇప్పటికీ రచయిత. ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? నువ్వు ఏది నమ్మితే అది రాయగలిగిన రచయిత ఆయన. అబ్రాహాము నమ్మాడు, అయ్యా 100 ఏళ్ళు వచ్చినా సరే ఆయన నాకు ఇంకా గర్భఫలాన్ని ఇవ్వగలడని నేను నమ్ముతున్నానని. అబ్రాహాము నువ్వు నవ్వేవి, నేను రాస్తాను దాన్ని. ఎంతమందికి అర్థమైందో? హిజ్కియా అడిగాడు, అయ్యా ఇంకొంచెం ఆయుష్కాలమి, వాస్తవాన్ని కొట్టేయాలి, కానీ నేను ఇప్పుడు ఏమనుకున్నాను, నేను రైటర్ని కనుక మళ్ళీ పెన్ను తీసుకొని తీసి మళ్ళీ ఇప్పుడు రాస్తాను, సరే 15 సంవత్సరాల ఆయుష్కాలం నీకు ఇచ్చానని. బుక్కులు రాసేదానికన్నా గొప్ప కార్యాలు ఆయన రాస్తున్నాడండి. అయితే మీరు గమనించండి, తిరస్కరించిన వారికి అంగీకరించిన వారికి. అయితే తిరస్కరించిన వాడిని కూడా చుట్టుకుంటుందా అంటే అసలు ఇలా చూసి దూరాన్ని మనకొద్దు అని వెళ్ళిపోతే నువ్వు ఒకసారి చూసావు కదా, ఇది చుట్టుకొని తిరుగుతుంటుందండి. ఇది ఎంతమందికి అర్థమైందో? నువ్వు ఆ రాతి దగ్గరికి వెళ్ళావు, నువ్వు రాతిని తీసుకోవాలా, ఏం చేయాలా, లేకపోతే ఏమన్నా, కానీ రాతిని చూసావునా మనకు అంత వద్దులే అనుకున్నావు. అంత భక్తి జీవితం ఇది అంత వద్దులే. నువ్వు రాతి చూసి వెళ్ళిపోయినా నువ్వు రాతిని వదిలిపెట్టావు. ఇక్కడ 2 రకాలుగా రాతి వెంబడేస్తుంది. ఇశ్రాయేలీయులు బండను వదిలిపెట్టారు, కానీ బండ ఇశ్రాయేలు వదిలిపెట్టాల. అవునా? ఒక వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతమందికి అర్థమైందో? ఎందుకంటే ధనవంతుడు వచ్చాడా? ధనవంతుడు యేసుప్రభుని ఒక మాట అన్నాడా? ఏమల్లా, కానీ ఆ బండ దగ్గరకు వచ్చాడండి. ముఖ్యమైన కానీ ఈయన తెలుస్తుంది ఏమనంటే ఈయన పొత్తుగుడ్డల మధ్యలో ఉంటున్నాడు, కానీ లోపల మాటికి సూపర్ న్యాచురల్ పవర్ ఉన్నది, ఈయనలో సహజాతీతమైన శక్తి ఇలా ఉన్నది. మీరు గమనించండి, నికోదేము వచ్చినప్పుడు ఏమంటాడంటే, అయ్యా నువ్వు పైనుండి వచ్చిన వాడు అని నేను ఎరుగుతున్నాను. ఏమంటాడు తెలుసా? మేము ఎరుగుదుము అంటాడు. పరిసయ్యులకు తెలుసా విషయం? ఎంతమందికి అర్థమవుతుంది? శాస్త్రులకు తెలుసా విషయం? హేరోదులకు తెలుసా విషయం? కారణం ఏంటంటే నీ వల్ల జరిగిన సూచక్రియలు ఇప్పటి వరకు మీ చర్చిలో ఎక్కడా జరగలేదు. అది అందరూ ఏమన్నారంటే స్వస్థత కూటాలు, కానీ ఏ స్వస్థత అంటే ఏది జరగదు అక్కడ. కానీ ఇప్పుడు మాటకి బ్రదర్, ఈ మాట వాళ్ళకి అది ఎవరికి తెలుసా? మన వర్తమానం నిజమైన వర్తమానం అన్న విషయం కూడా ఒక్కరికే కదా, చాలా మందికి తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఏ వర్తమానాన్ని ఏ యొక్క సేవకుడి వెనుక పరిశుద్ధాత్మ అగ్నిస్తంభంగా వచ్చి ఈ చివరి కాలంలో రుజువుపరచుకోలేదు, కానీ ఈ వర్తమానం వెనుకనే దేవుడు తన ఆత్మను పంపి, దేవుడు తన యొక్క కార్యాలు పంపించి హృదయంలోని రహస్యాలు దేవుడికి బయట తీసి ఇది వాస్తవమని ఆయన ప్రూవ్ చేశాడు. దాన్ని ఈరోజు సంఘాలకి కూడా తెలుసు ఏమనంటే ఇది రియల్ మెసేజ్ అనే విషయం వాళ్ళకి తెలుసండి. ఎంతమందికి అర్థమైనదో? వాళ్ళు ఎంత యాక్టింగ్ చేసినా వాళ్ళకి తెలుసు ఇది రియల్ మెసేజ్ అనే విషయం వాళ్ళకి. నిజమే అండి?
టామీ హస్బన్ చెప్పాడు ప్రవక్త గురించి. దినకరన్ గారు మీరు ఎన్ని లిస్టు కొడితే ఎంతోమంది ప్రీచర్లు ఏమన్నారంటే, మా ఆయుష్కాలంలో బైబిల్లో యేసు ప్రభు యొక్క పరిచర్య అంతటిని మేము చదివినప్పుడు జరిగిన అద్భుతాల కన్నా కొన్నిసార్లు, నాకు తెలిసి ఇది ఓరల్ రాపర్ట్స్ అనుకుంటే చెప్పారు, మీరు ఒక్కసారి ప్రవక్త బ్రదర్ బ్రానం బలిపీఠం మీద ఉండగానే ప్రజల మధ్యలో అన్ని అద్భుతాలు జరగడం నేను చూశాను అన్నాడు ఒకసారి. ప్రవక్త చెప్పాల. కారణం ఏంటంటే మేము ఎరుగుదుము. ఎంతమందికి అర్థమైందో? అయితే ఎప్పుడైతే ఎరిగి, అది వర్తమానమైన దేవుడైనా, నీ ధనవంతుడు ఏమనుకున్నాడంటే తెలిసింది ఇదే సంథింగ్ న్యూ ఏదో ఉన్నదాను, కానీ అనుకున్నాడంటే ఇది మన వల్ల కాదులే వెళ్ళిపోయాడు. ఈయన వదిలిపెట్టాడు దాన్ని, అది వదిలిపెట్టట్లేదు ఈయన్ని. అవునా కదా అండి? ఎక్కడి వరకు వెంటాడుతుంది? పిల్లలు చూసి అనుకున్నాడు ఏమనంటే, అయ్యా నేనైతే నేనేమనుకోను కనుక చేతులు నువ్వు వదిలేసావు, అది నిన్ను వదలదు. ఎలా కావాలో దేవుడు మనకు దయ చూపించిన గాక. అయితే నువ్వు ఆయన ఇష్టపడితే మాత్రం వేరేలాగా వెంటాడతాడు ఆయన. నేను ఆయన కోరుకుంటే వేరేలాగా ఏమంటారంటే చాలామంది అంటారు, నా ప్రేమ ఎంతో చెప్పనా నీకు, దానికన్నా గొప్ప ప్రేమ చూపుతాడు ఆయన. రుచి చూసి ఎరిగితిమి. అవునా కదా అండి? అయితే విశ్వసించిన వాడికైతే ఒకసారి చూసి వెళ్ళిన తర్వాత తీర్పు మాటకు వెంటాడుతూ ఉంటుంది. యేసు యొద్దకు అంటే అక్కడ మనం పాత నిబంధన. కానీ విశ్వసించిన వాడికైతే, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఈ రాతి దగ్గర, ఎవరు నిలబడుతున్నారు? ఒకళ్ళేమో విశ్వసించని వారు, రెండవది విశ్వసించేవారు. విశ్వసించిన వాడికైతే అడ్డుబండ, అది అడ్డురాయి, అది తొట్టుపడే స్థానం అది. కానీ విశ్వసించిన వారికైతే అమూల్యమైన రాయి. నీకు నొక్కడగలనుకున్నా, ఈ రాయి దేవుని దృష్టికి అమూల్యమైంది. నీ దృష్టికి అమూల్యమైందేనా? ఈ రాయి దేవుని దృష్టికి అమూల్యమైనది కనుకే నీ కొరకు నా కొరకు పంపాడు ఆయన. కానీ ఈ రాయి మన మధ్యలో ఉన్నప్పుడు నీకు అమూల్యమైనదేనా? ఈ రాయి ఆయన దృష్టిలో చాలా ప్రశస్తమైన రాయి. అది ఈ రాత్రి వేళ మన మధ్యలో ఉన్న ఈ రాయి నీ దృష్టికి ప్రశస్తమైనదేనా? ఎంతమందికి ఈ రాయి కావాలని కోరుకుంటున్నారు? ఆయనకి అమూల్యమైనది ఆయనకి. సరే, నీ జీవితంలో ఈ రాయి ముఖ్యమైన స్థానంలో ఉందా? లేకపోతే దాని ప్లేస్లో దాన్ని పెట్టడానికి దేవుడు దయ చూపించును గాక. అయితే విశ్వసించేవాడు, ఇక్కడ ముగిస్తానండి నేను, విశ్వసించిన వాడికైతే అడ్డుబండ అడ్డురాయి చాలా చాలా చాలాగా ఉన్నది. కానీ విశ్వసించే వాడికైతే ఇది ఒక డైమండ్ అంట. ఏంటిదండి? చేతులకు పెట్టుకునేది, మెడలో తగిలించుకునేది, అందరికీ చూపించేది. ఆ డైమండ్ వాల్యుబులా కాదా? అవునంటే ఏమంటాడో, లేదంటే ఏమంటాడు, బట్ వాల్యుబుల్ అది ఎంతైనా. అవునా కదా? ఏదో అక్కడికి వెళ్ళి కొట్లోకి వెళ్ళి 10 రూపాయలు పునుగులు ఇవ్వండి, వెళ్ళి 10 రూపాయలు డైమండ్లు ఇవ్వండి అని అడగలేం కదా. కారణం ఏంటంటే ఈ వజ్రం ఎందుకు అమూల్యమైనదంటే ప్రవక్త చెప్తాడు. కొన్ని ఆయన ఉన్న సౌత్ ఆఫ్రికా ఆ స్థలాల్లో మట్టి లోపల ఈ వజ్రం బయటకు వచ్చేటప్పుడు వజ్రంలా ఉండదండి. అది వజ్రం అంటే మనం చూసినప్పుడు మెల్లమెల్ల మెరిసినట్టు ఉండదు. అది మట్టిలో మొత్తం ఒక రూపం లేని స్థితిలో ఉంటుంది అది డైమండ్. కానీ ఎప్పుడైతే అక్కడ ఉన్న వాళ్ళు ఆ వజ్రాన్ని ఆ మట్టి లోపల ఎప్పుడైతే వాళ్ళు తీసిన తర్వాత దీన్ని కడిగి చుట్టూ ఉన్న మట్టిని తీసి దీన్ని చెక్కడం ప్రారంభిస్తారు. వజ్రాన్ని దేంతో కోస్తారు? వజ్రంతో కొనుక్కొస్తారు దీన్ని. ఎప్పుడైతే దాన్ని కోయడం ప్రారంభిస్తే అప్పటి వరకు చాలా డిమ్గా కనపడుతుందంట. కానీ కోయడం ప్రారంభించిన తర్వాత అనేక రకాల కాంతులు వస్తూ ఉంటాయి ఒక్క వజ్రంలో నుండి. బ్రదర్, ఆయన డైమండ్ అని ఎందుకు చెప్తున్నాడంటే ఇదే డైమండ్ని, ఈ ముఖ్యమైన మూలరాయిని దేవుడు ఎప్పుడైతే ప్రజల మధ్యలోకి పంపింగానే వారు కూడా చెక్కడం ప్రారంభించారంట. ప్రారంభించలేదా? ఒకళ్ళు వచ్చేమనంటే నువ్వు ప్రభువు అయితే నాకు నువ్వేనా ప్రవచనాలు అవన్నీ చెప్తావంట, ఏమైతే నీవేనా అని ఒక్కసారి ముఖం మీద గుద్దారంట. ఎప్పుడైతే చెక్కడం ప్రారంభించగానే వెంటనే ఆయనలోండి ప్రేమ అనే కిరణం బయటకు రావడం ప్రారంభించిందని. ఎప్పుడైతే కొరడాలతో కొట్టడం ప్రారంభించారట, లోపల నుండి ఆ రక్తంలో నుండి నాతి క్రమంలో కొరకు ఆయన గాయపరచబడను, సమాధానార్థమైన శిక్ష నాది ఆయన మీద మోపబడింది. ఒక్కొక్క కోణం వచ్చిన తర్వాత స్వస్థత ఆయనలోనే ఉన్నది, విడుదల అనే కిరణం ఆయనలోనే వస్తున్నది. అవునా కదండి? రకరకాల కిరణాలన్నీ ఎక్కడున్నాయంటే ఆ డైమండ్లోనే ఉన్నాయి కనుక అందువల్ల ఒకటి చెప్పొచ్చామంటే అన్నిటికీ చాలిన దేవుడు ఎవరయ్యా అంటే
నీకు ఆర్థికానికన్నా చాలిన దేవుడు ఆయనే, మానసిక రోగానికి చాలిన దేవుడు ఆయనే, అవసరతలకు చాలిన దేవుడు ఆయనే. ఒకే దేవుళ్ళు అన్ని కోణాలు దేవుడు ముడిపెట్టుంటున్నాడంట. కల్వరి మీద ఎప్పుడైతే చెక్కడం ప్రారంభించగానే ఇప్పుడు మన మధ్యలో వజ్రంలాగా దేవుడు ఆయన ఎక్కడున్నాడంటే, ఎవరికి కావాల్సిన కిరణం దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు, దాన్ని తీసుకునే మన మీద ఆధారపడి ఉన్నదండి. అయితే ఎప్పుడైతే ఇటువంటి వజ్రం మన మధ్యలో ఉన్న తర్వాత ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, కానీ ఈ వజ్రాన్ని దీన్ని తిరస్కరించిన వాడికి తీర్పిస్తుంది, కానీ ఒకవేళ స్వీకరిస్తే, దీన్ని కానీ అంగీకరిస్తే, ఎందుకంటే కొన్నిసార్లు జడ్జిమెంట్ని బట్టి బ్లెస్సింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు, బ్లెస్సింగ్ని బట్టి జడ్జిమెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంటే మీరు పని చేస్తే ఇలా జరుగుద్దంటే, చేయకుండా ఉంటే ఏదో జరుగుద్ది మంచిది, అవునా కదండి? ఒకటి ఉన్నది, ఇది మీరు చేయకపోతే ఇలా పనిష్మెంట్, అంటే చేస్తే ఏదో మంచి జరుగుద్ది ఏదో. ఇప్పుడు తిరస్కరించేవాడికైతే అడ్డుబండ అడ్డురాయి, అంటే స్వీకరించేవాడికి ఏదో ఆశీర్వాదం ఉంటుంది కదా లోన. సరే చూద్దాం స్వీకరించేవాడు ఎలా ఉంటాడు. ఒక్కసారి కీర్తన 125:1 చదవండి అన్న. 25:1 యెహోవా యందు నమ్మకం ఉంచువారు. ఎవరండి? యెహోవా యందు నమ్మకం. ఇలా చెప్పచ్చా? ఆ ముఖ్యమైన మూలరాయి మీద నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఎలా? సియోను ఎవరైనా ఇల్లు తీసి అక్కడ పక్కన పెట్టడం చూడొచ్చునేమో. అవి కూడా వచ్చినాయి తెలుసా? ఇల్లు తీసి పక్కన పెట్టేస్తారు. ఏంటి ఇల్లు తీసి ఇల్లు పైకి లేపేసి పక్కన పెట్టేస్తారండి. మీకు ఎవరికైనా దుర్గాపురం రావాలనిపించింది అనుకో, అలా ఫోన్ చేస్తే ఇల్లు తీసి అక్కడ తీసుకొచ్చేస్తారు. కానీ ఇంటిని ప్లేస్ మారుస్తారు. అంటే ఆ కన్స్ట్రక్షన్ విధానాన్ని బట్టి ఆ కట్టే విధానం కూడా అలా ఉంటుంది. లేపి ఇలా పైకి తీసుకెళ్ళి పెద్ద పెద్ద బిల్డింగ్లు అలా పక్కన పెడుతున్నారు. అది ఒకసారి ఎప్పుడో చూశాను అది. సరే ఎవరన్నా కొండను తీసి పక్కన పెట్టమన్నాడు. ఇల్లు లేపి పక్కన పెడుతున్నారు కదా, సరే కొండను కూడా కింద నుండి లేపి పైన పెట్టమని జరుగుద్దా? కానీ దేవుడు తన ప్రజలను ఏమంటున్నాడంటే, నమ్మకం ఉంచిన వాడి సంగతి పక్కన పెట్టు, కానీ నీవు కానీ నమ్మకం ఉంచితే కదల్చబడిన పర్వతం ఎలా ఉంటుందో నిన్ను అలా నిలబెడతా నేను. ఓకేనా అండి? సరే, ఏ బిల్డింగ్ కట్టినా ఎంతసేపు ఉంటుంది దానికి లైఫ్ టైం? 50 సంవత్సరాలు పోను సరే, పోనీ 25 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు కట్టే 10 సంవత్సరాలు ఉంటాయి ఎక్కువలే కానీ. ఎందుకంటే ఇప్పుడు కట్టే బ్రిడ్జిలు, పాతకాలం బ్రిడ్జిలు ఇంకా ఉన్నాయి, కొత్తకాలం బ్రిడ్జిలు లేవు. ఇది మొన్న కట్టిన బ్రిడ్జి నాన్న. మీరు ఏది చూసినా ఏమవుతున్నాయంటే పగిలిపోతున్నాయి, నలిగిపోతున్నాయి. సరే ఎక్కడన్నా మీరు, కానీ దేవుడు చెప్తున్నాడు ఇది అవి కదిలిపోవడం కాదు, ఇప్పుడు పగిలిపోవడం పాడైపోవడం జరుగుతుంది. కానీ పర్వతం అనేది దేవుడు స్థాపించిన పర్వతం శాశ్వతం నిలుస్తుంది. ఒకటి అచంచలమైన స్థిరత్వం అంటే ఇక నువ్వు కదపలేవు దాన్ని. ఈ కొండ ఎక్కడ ఉంటే బాగుండు, నేను కూడా ఎక్కి కూర్చుంటాను. ఆల్రెడీ అక్కడే కూర్చున్నాం మనం. ఏ గవర్నమెంట్ మా ఇల్లు పీకేయకుండా ఉంటుందని? ఏ గవర్నమెంట్ పీకదు నీ ఇల్లు. ఎందుకంటే నువ్వు కట్టిన ఇల్లు ఎక్కడంటే ముఖ్యమైన మూలరాయి అక్కడ కట్టేకనుక ఏ గవర్నమెంట్ పీకదు దీన్ని. కాకపోతే స్థలాల అమ్మకాలు ఉండవు ఇక్కడ. ఆ స్థలం కోసం ఒక ఆయన ప్రాణం పెట్టుకున్నాడు దాన్ని. నువ్వు నేను బతుకున్నంతకాలం దాన్ని కాపాడుకోవడమే దాన్ని. అయితే ఒకటి అచంచల స్థిరత్వం, అది కదలదు. రెండోది ఎటర్నల్, అది ఎన్నడూ పాడవదంట, శాశ్వతంగా ఉంటుంది కొండ అనేది. మూడవది డివైన్ ప్రొటెక్షన్, ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధి దాని చుట్టూ ఉంటుంది. ఇది గడిచిన దినాల్లో విన్నట్లుగా ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు ఒక్కసారి ఆ వచనం చదవండి, క్లోజ్ చేద్దామన్నా. ఒకసారి చదవండి. నూట 125:1 అందరం కలిసి చదువుతామండి. ఎవరెవరు ఆ యొక్క ముఖ్యమైన మూలరాతి మీద కట్టబడిన సజీవమైన రాళ్ళు ఎవరు ఉన్నారు? అయ్యా, మొట్టమొదటి వచనం, యెహోవా యందు నమ్మకం ఉంచువారు. ఒక్క నిమిషం, ఒక్కసారి అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక ఇందాక మనం చదివింది కూడా ఒకసారి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
8వ వచనం అండి. ఇదిగో ఏలయనగా 6వ వచనం అందరం చదువుదామా? ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. సియోను పర్వతం అన్నట్టు స్ట్రాంగ్గా నిలబడాలన్నది ఎవరికన్నా? సియోను పర్వతం ఎన్నో జాతులు వచ్చినాయి, ఎన్నో రాజ్యాలు వచ్చినాయి, అవన్నీ పడిపోయినాయండి. కానీ సియోను పర్వతం కుప్పకొల్ల ఇప్పటికి నేటికి భూమి మీద ఉన్నది. అది ఈ సియోను పర్వతం పడదు, రాబోతున్న సియోను పర్వతం కూడా పడదు. అది పర్వతముల కంటే హెచ్చుగా దాన్ని దేవుడు లేపబోతున్నాడండి. దాని మీద దేవుడు తన సన్నిధితో దిగిరాబోతున్నాడు. ఆయన ఎంతమంది వాళ్ళు నిలబడదాం అనుకుంటున్నారు? అయితే మీరు గమనించండి, ఇక్కడ ఏముంటుందంటే మీరు కీర్తనలో చదివితే మళ్ళీ 125 అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నా. చదవండి తీసుంటే చదవండి. కీర్తన 125 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. దేని చుట్టూ? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటే ఎలా ఉంటుందండి? ఏ కీడు రాకుండా. మన ఇండియాకి పెద్ద ప్రొటెక్షన్ ఎవరు చెప్పండి? ఎవరెస్ట్ శిఖరాలు. అవునా కాదన్న? శత్రువు రావాలంటే ముందు ఆ కొండను చూస్తాడు, ఇదేంటి బాబు ఇదేంటి దాటి ఎప్పుడు వచ్చింది? ఎవరెస్ట్ పర్వతం ఉండగానే మనకు అది ఒక వాల్ లాంటిది. ఇప్పుడు మీకు ఎవరెస్ట్ పర్వతం కన్నా గొప్ప పర్వతాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆయన మీకు ఒకవైపు పెట్టట్లా, దేవుడు మీరు రౌండ్గా దేవుడు పెట్టాలని కోరుతున్నాడు. ఆయన బ్రదర్, ఎందుకు మీరు ఎప్పుడైనా సీఎంది కాన్వాయ్ చూసారా? సీఎం కాన్వాయ్ అంటే సీఎం వెళ్తుంటాడు కదా. ఏ సీఎం వెళ్ళినా సరే ఏ కారులో ఉంటాడో మీకు తెలియదు. కార్లు ఏం చేస్తుంటాయి? ఒక కారు ముందు వెళ్తుంటుంది, ఒక కారు వెనకోసం, ఒక కారు ముందు వెళ్తుంటుంది, ఒక కారు వెనకోసం. మీకు ఏ కార్లు ఏమంటే కారు మొత్తం చుట్టూ ప్రాకారంగా ఉన్నాయి. ఒకవేళ దాంట్లో ఏమైనా తేడా వస్తే తలలు కూడా ఎగిరిపోవచ్చు ఆ పాస్ట్లో. కానీ మన చుట్టూ దేవుడు కారులు పెట్టలేదండి. మన ముందు ఆయనే, మన వెనుక ఆయనే, మన కుడివైపు ఆయనే, మన ఎడమవైపు ఆయనే. మన చుట్టూ దేవుడు యొక్క సన్నిధిని ఆయన ఉంచేమన్నాడంటే పర్వతాల మధ్యలో ఉన్న సియోను ఆ యెరూషలేము కదలనట్లుగానే నా యందు నమ్మకం ఉంచేవాడు కదలనే కదలడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు నువ్వు చూడగలవా నిన్ను నీవు? ఇప్పుడు ఆయన ఏమంటాడు? నువ్వు కదలవు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు కావాలంటే నేను మధ్యలో ఉన్నానని గుర్తించే వ్యక్తులు కావాలి మన మధ్యలో. బ్రదర్ నిజమేనా? అవునండి, దేవుడు ఆయన మీరు కదలకూడదనే కోరుతున్నాడు. ఆయన కారణం ఏమయ్యా అంటే ఈ 3 ఏమేమి రావాలంటే ఇప్పుడు అచంచల స్థిరత్వం, అంటే ఏమి జరిగినా కదలని స్థిరత్వం కావాలి. 2 నీకేదైతే విశ్వాసం ఉన్నదో ఈ విశ్వాసం ఒకరోజు ఎట్లుంటుందంటే మన విశ్వాసం మన పెళ్ళిళ్ళకి వేసిన లైట్లో ఉండదు. అప్పుడు ఆదివారం బుధవారం ఆరాధన అవగానే ఎట్లుంటుంది ఫెయిత్, శుక్రవారం ఆరాధన తర్వాత ఏదో జరగగానే ఫెయిత్ ఏమైపోద్ది. కానీ ఇప్పుడు ఆయన ఏం కొడుతుండంటే మీ విశ్వాసం నా విశ్వాసం ఇది అందరికీ కాదు. మీరు అక్కడ చదివితే ఏముంటుందంటే విశ్వసించుచున్న వానికి. ఇక్కడ మీరు గమనించండి, మనకు పెట్టిన పేరేంటి? చేరి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమికులందరికీ శుభాభివందనాలు అనరండి. ఏమంటారు? చేరి వచ్చిన విశ్వాసులందరికీ. మీకు నాకు పెట్టిన పేరేంటి? ఏంటిది? నిరీక్షించువారని పెట్టలా మనకి పేరు, ప్రేమించువారని పెట్టలా. మనకు పెట్టిన పేరేంటిది? విశ్వాసులు. విశ్వాసం ఏం చేస్తాడు? ఎంతమందికి అర్థమైంది? విశ్వాసం ఏం చేస్తాడు? విశ్వాసం చూపుతాడనే విశ్వాసాన్ని పేరు పెట్టారు మనకి. విశ్వాసాన్ని అంటే పేరు పిలిపించుకొని విశ్వాసం లేకపోతే ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు మన అందరం ఎవరు? అవును కదండి. ఇప్పుడు మనం ఏమంటారు? చేరు వచ్చిన క్రైస్తవ అలా అంటారు. ఏమొచ్చిన విశ్వాసులేరి. విశ్వాసం ఏం చేస్తాడంటే విశ్వసిస్తాడు, అందుకే విశ్వాసం. బ్రదర్ విశ్వాసం ఆ విశ్వాసమే. విశ్వాసం ఎటువంటిదంటే శత్రు యొక్క బలమైన దుర్గాలను కూడా వేరులతో సహా పెకిలించగలిగిన విశ్వాసం ఆ రాతిలో ఉన్నదండి. ఎంతమంది ఆమేనంటారు దాన్ని? ఇప్పుడు ఆ విశ్వాసం ఎవరిలోనికి రావాలంటే అదే సజీవమైన శక్తి ఆయనలోకి నీలోనికి వచ్చినట్లుగా ఆయనలో ఉన్న విశ్వాసం నీలోనికి రావాలి. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? ఆయనలోని భాగం మీలో ఉంచబడ్డం. ఎంతమందికి అర్థమైందండి? మనకి ఇక్కడికి రాకముంపు విశ్వాసం ఉందా? భౌతికమైన విశ్వాసం వేరు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు విశ్వాసాన్ని ఇచ్చింది ఏంటిది? విశ్వాసం అంటే అంత సూపర్ న్యాచురల్ డూపర్ ఏమి ఉండదండి. కానీ ఒకటే, దేవుడు వాక్యాన్ని నువ్వు చదివావు, ఏమైనా దేవుడు చేస్తాడు దాన్ని, అంతే. విశ్వసించేవాడికి ఆయన మూల రాయి, ఆయన విశ్వసించేవాడికి అమూల్యమైన రాయి ఆయన. ఎంతమంది ఉన్నారు ఇక్కడ విశ్వసించేవాళ్ళు? నువ్వు విశ్వసిస్తే మట్టుగా ఎవరు నేను కదపలేరు. ఒక ఆయన ఇట్లాగే విశ్వాసం ఉంచాడు ఆ రాతి మీద. ఆయన చెప్పాడు ఏమనంటే, ఓ మోషే ఫరో ముందుకెళ్ళి నువ్వు నిలబడాను. ఎప్పుడైతే కర్రను పట్టుకుని వెళ్ళే సమయాల్లో మీరు మోషే రీజన్స్ చెప్పినప్పుడు చూడండి, చాలా రీజన్స్ చెప్పాడు. దేనికంటే నన్ను పంపుకో అనే రీజన్ చెప్పాడు. కానీ మోషే ఎక్కడ కూడా నీవు చేయలేవు అనే ప్రశ్న అడిగి మోషే హృదయంలో లేదండి. అవునా కాదండి?
ప్రశ్నలు ఏమన్నాడేమంటే నా వల్ల కాదు అంటున్నాడు, నేను హంతకుండా అంటున్నాడు, అది అంటున్నాడు. కానీ మోషేలో ఒక్క అనుమానం కూడా లేదు. కారణం ప్రవక్త అంటాడు, మోషే విశ్వాసం అనే వరంతో పుట్టినవాడు. అవునా కదండి? ఎప్పుడైతే ఆ కర్రను తీసుకెళ్ళిన తర్వాత అసలు అది చదువుతుంటే గడిచిన దినాల్లో మోషే ద్వారా జరిగించబడిన కార్యాలు, అసలు ఏం మనిషి ఇతను. కర్ర ఇచ్చి దేవుడు ఇక్కడ మనకు చెప్పాడు అనుకోండి, దేవుడు కర్ర ఇచ్చి కొంచెం రష్యాలమంటే ఏం చేస్తాం? నినువే చూసావా ఇంకో దగ్గర, ఇక్కడ మనమైతే కట్రాసు కూడా ఉన్నాం అక్కడ. అవునా కదా? కానీ లేఖనం ఏమిటంటే విశ్వసించేవాడు కలవరపడడు. ఆ ఒక్క మాట నేను చివరిలో చెప్పను. ఎవరైనా కలవరపడవచ్చు, కోవిడ్ రాని మరొకటి రాని ఏదైనా జరిగినాయి, ఎవరైనా కలవరపడవచ్చు. కానీ కలవరపడని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఆ రాతి మీద విశ్వాసం ఉంచు వాడే మాత్రమే సిగ్గుపరచబడడు, కలవరపరచబడడు. ఆమేన్. ఎప్పుడైతే రాతిని అలా పట్టుకొని ఆ కర్రను పట్టుకొని ఫరో ముందు నిలబడినప్పుడు ఫరో అనుకున్నాడంటే చాలా చీప్ అనుకున్నాడు. ఏంటి ఇదే తీసుకొచ్చింది, కర్ర పాము చేయడం, ఇవన్నీ మా దగ్గర చిన్న చిన్న ఆటలాడుకునే పిల్లలు చేసేది, ఇదే నువ్వు వీటి చేసుకొచ్చాను. ఎప్పుడైతే వాళ్ళు కర్రను వేయంగానే వాళ్ళు కూడా పాముని చేయగానే మోషే కలవరపరచబడలేదండి. ఆ ప్లేస్లో మనకుంటే 100 క్వశ్చన్లు వస్తాయి. చూడంగానే అరే దేవుడు నాకు ఒక బిట్టే చెప్పాడు, ఇంకో బిట్టు చెప్పలేదండి, పార్ట్ 1 చెప్పాడు, మన ఆదివారం పార్ట్ 2 చెప్పలేదు నాకైనా. పార్ట్ 1 ఏమంటే నేను స్వస్థపరుస్తానని చెప్పాడు, పార్ట్ 2 నీకు వచ్చే ఆదివారం లోపల మళ్ళీ వ్యాధి వస్తుందని చెప్పలేదు ఆయన. పార్ట్ 1 నేను చాలా బాగా అద్భుతంగా ఉంది, అద్భుతం, కానీ పార్ట్ 2 చెప్పలేదండి నాకు. కానీ మోషేలో ఆ రాయి మీద విశ్వాసం ఉన్నది కనుక పార్ట్ 1 ఏరుకొని కోరుకొని నాకు చెప్తే పార్ట్ 2 తెలిసే కదా నన్ను పంపించింది ఆయన. నీ క్లైమాక్స్ గురించి ఆయనకు ఆల్రెడీ పట్టుండే కదా నేను తీసుకొచ్చింది ఆయన. ఎంతమంది నమ్మదు ఆయన స్టిల్ ఆథర్, ఆయన ఇంకా రాసేవాడు ఆయన. ఇంకా ఎప్పుడైతే మోషే అసలు అక్కడ హైలైట్ ఏంటి తెలుసా అండి, ఈ కర్ర వచ్చి కర్రడం ఇంకా వీటన్నిటిని పక్కడితే హైలైట్ ఏంటంటే మోషే కనుల మధ్యలో కొంచెం కూడా ప్రశ్న లేదు. అక్కడ కళ్ళు అలా వచ్చినప్పుడు అలా చూస్తున్నాడు, చివరికి అలాగే చూస్తున్నాడు. అసలు మసోడికి ఎక్కడ వస్తుందంటే ధైర్యం అని. మనకు ఆల్రెడీ కాలేజీలో ఈ గీలేజీలో మొత్తం మ్యాజిక్లు గీజిక్లు అని నేర్పించాడు, ఇంతకన్నా పెద్ద మ్యూజిషియన్ అయి ఉంటాడా? ఆయన చూస్తుంటే మెజికల్ కూడా వచ్చిన వాళ్ళ లేడండి. ఆ అవతారం చూస్తుంటే గొర్రెలు కాసుకునే వాళ్ళగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అసలు ఏం ముట్టుకోలే, ఆఖరికి ఎలుగెత్తి మొర కూడా పెట్టలేదు, ప్రభువా ఏం ప్రేయర్ కూడా చేయలే, సైలెంట్గా ఉన్నాడు. పార్ట్ 1 ఆయనకి తెలుసు, పార్ట్ 2 ఆయనకి తెలుసు, క్లైమాక్స్ కూడా ఆయనకి తెలుసు. నా పని ఏంటంటే విశ్వసించేవాడు కలవరపడాడు అంతే. అడుగు కూడా వెనక్కేయట్లేదండి. అక్కడ నుండి ఆ రాజు ముందు నిలబడి ధైర్యంగా నిలబడుతుంది. ఏమనంటే ఒకటే తెలుసు ఆయనకి, విశ్వసించేవాడు కలవరపరచబడడు, విశ్వసించేవాడు సిగ్గుపరచబడడు. సిగ్గుపరిచే దేవుడు ఇక్కడ దాకా పంపడు. ఆయన సిగ్గుపరచాలంటే అక్కడ, అవునా కాదు కదా, అక్కడ ఆపుతాడు. నేను ఇక్కడికి వచ్చానంటే నా వల్ల దేవుడు ఏదో కార్యం జరిగించాలి ఉద్దేశంతోనే ఇక్కడ దాకా నడిపించాడు ఆయన. ఫైత్ మటుకు ఎక్కడ డౌట్ లేదు, మళ్ళీ అలాగే నుంచున్నాడు. ఎప్పుడైతే ఆ కర్రలు మొత్తం ఒక్కొక్క దినాలు మింగేస్తూ ఉండగానే చూడండి, వాళ్ళ మీద వాళ్ళకి కారణం ఏంటంటే శత్రువుకు వాడి మీద నమ్మకం ఉన్నది, నీకు దేవుడి మీద ఇంకా ఎక్కువ నమ్మకం అవసరం. వాడు అనుమానంతో చేయడండి, వాళ్ళు వేసేటప్పుడు అయిద్ది అన్నాడు, అయింది. అక్కడ ఆఖరికి దేవుడు ఎలా నిలబెట్టాడంటే కలవరపరచబడలా. ఒక్కొక్క స్టెప్ 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 స్టెప్. ఎప్పుడైతే ఒక్క రోజులో నాశనం చేయొచ్చు దేవుడు, కానీ నాశనం చేయట్లేదు. ఎందుకయ్యా అంటే విశ్వసించేవాడి స్థానం ఎలా ఉన్నదో తర్వాత ఉన్న తరాల మొత్తానికి అర్థం కావాలా కథ. ఎప్పుడైతే 2వ తగులుతో వెళ్తున్నాడు, 3వ తగులుతో వెళ్తున్నాడు, 4వ తగులుతో, ఒక్కొక్క తగులుతో వెళ్ళంగానే ఆ ముందున్న వాళ్ళు మ్యాజిక్ల మీద మ్యాజిక్లు చేస్తూ ఉండగానే దేవుడు ఏమన్నాడంటే ఇక చాలు మోషే, ఇప్పుడు వరకు చేస్తూ ఉంటే వాడు నీతో పాటు చేస్తున్నారు వాళ్ళు. కానీ నెక్స్ట్ ఏంటి తెలుసా, మోషే ముందు వాళ్ళు కనీసం రాకుండా దేవుడు కొట్టాడండి వాళ్ళని. తెలుసా, అసలు మోషే ముందు నిలబడకుండా దేవుడు కొట్టాడు వాళ్ళని. నువ్వు విశ్వసిస్తే నీ ముందు శత్రువు నిలబడకుండా కొట్టగలడు దేవుడు ఆయన. కానీ నీకేముండాలంటే రాతి మీద విశ్వాసం ఉండాలి. నీకేమనంటే అయ్యా నేను పొత్తుగుట్టలో మాత్రం చూసాగట్లేదు, కానీ పొత్తుగుట్టలో ఉన్న జీవాన్ని నేను చూస్తున్నా, పొత్తుగుట్టలో ఉన్న వాగ్దానాన్ని నేను చూస్తున్నా, పొత్తుగుట్టలో ఉన్న నిరీక్షణ నేను చూస్తున్నా, పొత్తుగుట్టలో ఉన్న విశ్వాసాన్ని నేను చూస్తున్నా. విశ్వసించేవాడు కలవరపరచబడడు. ఎప్పుడైతే ఆ కార్యం జరగంగానే అసలు ఏమి టెన్షన్ లేదు. ఆఖరికి కొట్టాడా దేవుడు అంటే మీకు క్వశ్చన్ తెలుసా, అప్పుడు దాకా తెగుళ్ళు దేవుడు భూమి మీద ఆటిటి మీద కొమరించడం ప్రారంభించాడు. ఆఖరికి ఏమైంది తెలుసా, దద్దుర్లు రావడం ప్రారంభించిన తర్వాత వీళ్ళు ఇప్పుడు దాకా కర్రలు పట్టుకొస్తున్నారు మ్యాజిక్లు. ఇప్పుడు మ్యాజిక్ చేయడం కర్ర పట్టుకుని వద్దామంటే వెంటనే గోక్కున్నారు. రే ఇప్పుడు మోషే ఆన్లైన్లో కొట్టగా డైరెక్ట్గా వెళ్ళే కొట్టాడు. నీ విశ్వాసం మీదనే దేవుడు కార్యాలు చేస్తాడు. నీకున్న కారణం ఏంటి తెలుసా, దేవుడు తన వాక్యం కన్నా ఎక్కువ మంచోడు కాదండి. దేవుడు మంచోడేనా, అవునా కాదండి? కానీ దేవుడు తన వాక్యం కన్నా మంచోడు కాదండి.
అర్థం కాలేదా? ఈ మాట బ్రదర్ బ్రానం కూర్చొని ఉంటే వాళ్ళ పాస్టర్ గారు చెప్పారు. బ్యాప్టిస్ట్ చర్చిలో చెప్పంగానే ప్రవక్త ఆ మాట పట్టుకున్నాడంటే దాన్ని, ఇదేదో భలే ఉందిగా మాట. దేవుడు తన వాక్యం కన్నా మంచోడు కాదంటే కారణం ఏంటంటే, ఇప్పుడు ఇలా చెప్పాను అనుకోండి, సుదర్శు పాస్టర్ గారి అబ్బాయి కన్నా మంచోడు కాదండి. ఎంతమందికి అర్థమైంది? సుదర్శు మంచోడే, కానీ పాస్టర్ గారి అబ్బాయి కన్నా మంచోడు కాదు. సుదర్శ ఎవరంటే పాస్టర్ గారి అబ్బాయి. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ ఇప్పుడు ఇక్కడ జోసెఫ్ అని ఉన్నాడు, జోసెఫ్ బ్రదరు రాజకుమార్ వాళ్ళ ఫాదర్ కన్నా మంచోడు కాదన్న. కారణం ఏంటంటే ఇద్దరు ఒకటే. అక్కడ లాజిక్ అర్థం అవ్వాలి. దేవుడు తన వాక్యం కన్నా ఎందుకు ఎక్కువ మంచోడు కాదంటే, ఆయన మంచితనం అంతా దీంట్లో కుమ్మరించాడు ఆయన. దీనికన్నా ఒకటి ఎక్కువ చేయడు, దీనికన్నా ఒకటి తక్కువ చేయడు ఆయన. సో నీకు ఇంత ధైర్యాన్ని ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఇప్పుడు విశ్వాసం ఎక్కడొస్తుందంటే, నువ్వు లేఖనాలు చదువుతూ ఉంటావు, లేఖనాలు వింటూ ఉండగా నీలో విశ్వాసం ఏమంటే వెలిగించబడాలి. ఏమనంటే, అయ్యా నువ్వు వాక్యం కన్నా ఎక్కువ కాదు, వాక్యం కన్నా తక్కువ కాదు కనుక ఈ వాగ్దానం పట్టుకుంటే నేను కేవలం ఒక మాట పట్టుకోవడం కాదు, ఏకంగా దేవుణ్ణే పట్టుకున్నాను నేను. అవునా కాదండి? ఒకవేళ భర్తిమయ్య ఆ గుడ్డువాడు ఎప్పుడైతే ఉండగానే అక్కడ వెళ్ళి వెంటనే యేసుప్రభుని పిలుస్తాడు కదా, అవునా కదా? ఒకవేళ మనం ఆ ప్లేస్ నుండి ఏం చేస్తాం? వదిలిపెడతామా? వదలం. ఎందుకని ఆయన కంటికి కనపడుతున్నాడు. కానీ ఈరోజు మనం ఎందుకు వదిలిపెడతాం? కంటికి కనబడట్లేదు కానీ వదిలిపెడుతున్నాం ఆయన్ని. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏం గమనించాలంటే, ప్రభువా నడిచి వెళ్ళిన ఆయనే ఈయన కన్నా ఆయన మంచోడు కాదు, ఆయన కన్నా ఈయన మంచోడు కాదు. ఈ మాట నిజమే, ఆ మాట నిజమే కనుక ఆయనే నిజమా కదా? సంపూర్ణ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చింది కనుక ఈయనే ఆయన. ఎంతమంది ఆయన మీద విశ్వాసం ఎన్నడూ కదల్చబడకుండా విశ్వసిస్తే నిన్ను కూడా దేవుడు కదల్చడండి. ఎప్పుడైతే ఆ చిన్నవాణిని తీసుకెళ్లేటప్పుడు అక్కడే ఉండగానే అనేక మంది అప్పుడు వరకు ఎక్కిరించారు. ఎవరంటే సుమియాను చూసి, నువ్వు ఏదో ముసలాయన అయిపోయావు, నువ్వు వాగ్దానం అది ఇది అంటున్నావు కానీ జరగదని. కానీ విశ్వసించడం కలవరపడ్డు. ఏజ్ పెరిగిపోతుంది, గడ్డం పెరిగిపోతుంది, వెంట్రుకలు తెల్లగైపోతున్నాయి. కానీ లేఖనాలు చదువుకుంటే పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు. విశ్వసించిన నేను కలవరపడే అవకాశమే లేదు కనుక కలవరపరచబడలా. అవతల ముందు దేవుడు సిగ్గు కూడా అప్పగించలేదండి. ఏమనంటే, ఒకవేళ నిజంగా ఇంతసేపు సాక్ష్యం చెప్పిన తర్వాత నిజంగా అసలు యేసుప్రభుని చూడకుండా సుమేన్ చనిపోతే దట్ విల్ నెవర్ హ్యాపెన్. ఎన్నడూ జరగదు. మాటిస్తే జరిగిస్తాడు ఆయన. ఎప్పుడు సుమేను దేవుడు సిగ్గుకు అప్పగించలేదండి. ఎంతమందికి అర్థమైందో? మీ హృదయంలో ఆ ప్రశ్న కూడా రానివ్వకండి. దేవుడు ఏమనంటే బలంగా నమ్మాలి. నేను దేవుని నమ్ముకున్నా కనుక దేవుడు ఎన్నడూ సిగ్గుకు అప్పగించే దేవుడు కాదు ఆయన. మాట మీద నేను నమ్ముకుంటే దేవుడు తప్పగా జరిగించే దేవుడు ఆయన. అనేక మంది సిగ్గుపడుతున్నా సరే, ఇప్పుడు అక్కడ సుమియన్ ఉన్నప్పుడు ఏమన్నాడంటే, అయ్యా ఏమైనా జరిగినాయి కానీ ముసలాయనలాగా దొగ్గుతున్నాడు, నువ్వు చనిపోతావేమో. నేను చనిపోను. కానీ దేవుడు అప్పగించలేదండి. ఒకరోజు రాత్రి ఉండగానే దేవుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కదలుకుతాగానే వెంటనే సమయం అయిపోయింది. ఎప్పుడైతే ఒక్కసారి సుమియన్ వెళ్ళంగానే అక్కడికి వెళ్ళంగానే పరిశుద్ధాత్ముడు చెప్తాడు, ఏదైతే ఇన్ని సంవత్సరాలు నువ్వు ఒప్పుకున్నావో, ఏదైతే ఇన్ని సంవత్సరాలు నువ్వు విశ్వసించావో ఆ ముఖ్యమైన మూలరాయి ఎక్కడ లేదుగా నీ దగ్గరగా వచ్చింది ఆ రాయని పట్టుకోగానే, ఓ నాదా సత్య స్వరూపి అని ఏది సాక్ష్యం ఇచ్చాడో దేవుడు దానిలో జరిగించాడండి. సుమని అన్నాడు సిగ్గుపరచబల్లా, దేవుని నమ్ముకున్న మోషే అన్నాడు సిగ్గుపరచబల్లా, దేవుని నమ్ముకున్న అబ్రహాం అన్నాడు సిగ్గుపరచబల్లా, దేవుని నమ్ముకున్న దావీదు అన్నాడు సిగ్గుపరచబల్లా. ఎలీషాతో అన్నారు, ఓ ఎలీషా ఏలే ఎక్కడైనా పడిపోతాడు. ఆయన అన్నాడు, అయ్యా దేవుని నమ్ముకున్న వాడిని సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన, మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే దేవుడు ఆయన. దేవుడు జరిగించలేదా అండి? అగ్ని గుర్రాల మీద దేవుడు తీసుకొని పోయాడు ఆయన. అవునా కదా అండి? వెంటనే ఎలీషా అన్నారు, రేపో మాపో మీ ఓనర్ వెళ్ళిపోతాడు, మీ బాస్ ఆయన వెళ్ళిపోయే మాట నిజమే. కానీ ఇన్ని రోజులు నేను ఒక 10 సంవత్సరాలు దాదాపుగా ఒక మాట కొరకు నేనున్నా. ఏమనంటే, నేను ఏలియాను ఎందుకు వెంబడిస్తున్నానంటే, ఇలా చెప్పొచ్చునేమో, నేను ఈ వర్తమానాన్ని ఎందుకు వెంబడిస్తున్నానంటే, ఎంతమందికి అర్థమైందా? ఇప్పుడు ఎలీషా అంటాడు, నేను ఏలియాను ఎందుకు వెంబడిస్తున్నానంటే కేవలం ఆయన చేసిన కార్యాలు రాయడానికో లేకపోతే ఆయనకి ఏదో కేవలం సేవ చేయడానికి కాదు. కానీ ఒకరోజు రాబోతున్నది, ఎలా అయితే దుప్పటి నా మీద కప్పాడో ఒకరోజు తన ఆత్మని దేవుడు తను నాకు ఇస్తాడని కనుక విశ్వసించాడు. బ్రదర్, మనం దేనికి వచ్చామంటే ఈ వర్తమానాన్ని ఎందుకు వెంబడించామంటే, అనేక రకాల వర్తమానాలు ఉన్నాయి. కానీ నీకు సరైన పరిశుద్ధాత్మ బాప్తిసానికి నడిపేది ఎవరంటే ఈ వర్తమానమే నేను నడుపుద్దండి. విశ్వసించేవాడిని దేవుడు సిగ్గుకు అప్పగించే దేవుడు కాదైనా. ఎంతమంది ఉన్నారు? నువ్వేం ఒప్పుకున్నావు అంటే, ప్రభా 120 మంది మధ్యలోకి ఇచ్చిన అదే పరిశుద్ధాత్మ నా జీవితంలో కూడా ఇవ్వునైనా. ఈ వర్తమానం అనేక మంది తిరస్కరిస్తున్నారు, కానీ నేను ఎందుకు నమ్ముతున్నానంటే దీనిలోనే పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం ఉన్నది.
ఎంతమందికి అర్థమైనదండి? నమ్మిన వాడిని సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన. అవునా కాదండి? నమ్ముకున్న నెట్టేట ముంచేవాడు కూడా కాదు ఆయన. అబ్రాహాములో ఉన్న అదే విశ్వాసం, దావీదులో ఉన్న అదే విశ్వాసం, ఏలియాలో ఉన్న అదే విశ్వాసం. ఎందుకంటే ఏలియా ఎప్పుడైతే ఆ కర్మేల పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత, అరే ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసిన తర్వాత ఒకవేళ దేవుడు రాలేదనుకో ఎవరు సిగ్గుపరచబడతారు? ఏలియా. కానీ ఏలియా సిగ్గుపరచబడ్డా? కానీ విశ్వాసం ఉంచాడు. ఏమనంటే, నేను ఏ మూల రాతి మీద అయితే నమ్మకం ఉంచున్నానో, ఏ రాతి మీద ఉంచున్నానో ఆ రాయి సామాన్యమైనది కాదు, అది అమూల్యమైన రాయి, అది ఎంపిక చేయబడిన రాయి, అది నమ్మిన వాడిని సిగ్గుపరచిన రాయి. అది ఎప్పుడైతే బలిని అర్పించిన తర్వాత నీటితో సంపూర్ణంగా మొత్తం అదంతా తడిచిపోతుంటే అప్పుడు చేతిలో తొడుగుతున్నాడు, ఓ దేవా నువ్వు నాకు ఏది చూపించావో, ఏది నేను నమ్మానో దయచేసి ఆ వాగ్దానాన్ని ఇక్కడ నెరవేర్చయ్యా. అవతల వాళ్ళని దేవుడు సిగ్గుపరిచాడండి. అవునా కదా? వాళ్ళన్నారు అగ్నిరా అగ్నిరా అగ్నిరా, ఏమి రావట్లేదు అక్కడ. కానీ మొత్తం తడిసిపోయినది, మొత్తం తడిసిపోయినది. బ్రదర్, నువ్వు ఎంత చల్లారినా సరే, నువ్వెంత వెనక జారినా సరే, నీ జీవితంలో ఎంత చల్లగా ఉన్నా సరే, కానీ నీ లోపల ఒక్క చిన్న ఆశయం ఉంటుంది. ఏమనంటే, యోబు అంటాడు, అయ్యా చెట్టంతా చనిపోయినా, అదంతా కొట్టివేయబడ్డా, కానీ తేమ తగిలితే తిరిగి జీవం వస్తుంది కదా. కనుక ఇప్పుడు చూడు, అసలు నీరు మొత్తం దాని మీద పూజ ఏమనుకున్నారంటే, ఇంకా ఫైర్ వచ్చే అవకాశమే లేదు, ఇక తిరిగి వీళ్ళు వెలిగించబడ్డం అనేది కష్టం. కానీ ఎప్పుడైతే అక్కడ నిలబడి ఒక చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా అంతమంది ముందు అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత దేవుడు సిగ్గుపరిచాడా? కానీ ఎప్పుడైతే చేతులు ఎత్తగానే దేవుడు పరిశుద్ధాత్మని 120 మందికి పంపాడు ఆయన. ఎంతమంది చెప్పచ్చు దాన్ని? విశ్వసించేవాడు కలవరపరచబడడు. ప్రజల ముందు దేవుడు సిగ్గుపడినవాడిని ఆయన. అవునా కదండి? దేవుని ముందు నువ్వేనాడు సిగ్గుపడాల్సిన అవసరం ఉండదు. మాట మీద నువ్వు నమ్మికతో నువ్వు ముందుకెళ్తే, ఎంతమంది ఆ రాయి మాకు కావాలంటారు? ఎంతమంది ఆ రాయి మాకు కావాలంటారు? పౌలుకు దొరికిందా రాయి? పౌలు ఎన్నడూ విడిచిపెట్టలేదండి. అవునా కదండి? సరైన బోధతో కట్టడం ప్రారంభించాడు. తర్వాత ఉన్న దేవాలయం, ఆ దేవాలయమైనా కూలిపోయింది, కానీ ఈ దేవాలయం అయితే ఎన్నడూ కూలిపోదు. ఇది ముఖ్యమైన మూలరాయి ఎవరు? ముఖ్యమైన మూలరాయితో కట్టడం కట్టబడితే తలరాయి నువ్వే ఎవరో పెట్టక్కర్లా. మూలరాయి ఎంతమందికి అర్థమైనదో? రాయి నువ్వు అంగీకరించు, తలరాయి నానే పెడతాడు ఆయన. నీ జీవితంలో చేయవలసిన కార్యాలను నువ్వు చేయ వాక్యానుసారంగా. ఎందుకంటే ఒకవేళ మనం పరలోకానికి వెళ్ళామనుకోండి, వెళ్ళంగానే ఒకవేళ ఇలా ఉందనుకోండి, మన లైఫ్లో మనం ఎంత చేసాం ఇది బాక్స్ అనుకోండి. మన జీవితంలో ఎంత చేసామనేది ఒకవేళ మనం బాగా ప్రయత్నించి క్రైస్తవ జీవితంలో ముక్కుతా మూలుగుతా ఎక్కడ దాకా జీవించవచ్చు. కానీ ఇప్పుడు దేవుడు లిస్ట్ పెట్టాడు ఏమంటే, పరలోకంలో మీ అందరు రావాలంటే ఎక్కడి వరకు అని. ముక్కు మూలుగు చేస్తేనే ఎక్కడ దాకా వచ్చాను ప్రభు నేను, ఇంక నేను వెళ్ళిపోవడమని. మీరు ఎంత చేయగలరో అంత చేయండి. మీరు నేను ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తే మిగతా ఈ భాగాన్ని నింపేదే కృప. ఎంతమందికి అర్థమైందో? నీ సాయి శక్తిలో నువ్వేం చేయగలవో చేయదాన్ని. అవునా కాదా అండి? లేఖనంలో మాట ఉంటుంది, అంటే నువ్వు ప్రయత్నించేటప్పుడు ఎక్కడ నీ కష్టాన్ని వృధా చేయకు. నువ్వు ఎంత చేయగలవో ఆయన కొరకు అంత చెయ్యి. ఈ మిగతా భాగాన్ని నింపేది ఆయన. ఎంతమంది ఆయన్ని ఇష్టపడుతున్నారు? పేదరు చెప్పినట్టు మనం కూడా చెప్పవచ్చునా? ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను కనుక నేను కలవరపరచబడను, నేను సిగ్గుపరచబడను. అవునా కాదండి? ఎందుకంటే ఇక్కడే వదిలిపెట్టాడు దేవుడు ఆ రాళ్ళని. ఆ రాయి వెళ్ళినట్లే మనల్ని కూడా ఇంకో పరిమాణంలోనికి దేవుడు తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఎంతమంది ఆయన కొరకు ఎదురు చూస్తున్నారండి? దేవుడు మీ అందరినీ ఆయన దీవించును గాక. దయచేసి అందరు లేచినప్పుడు దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములు నెమ్మదించును. దేవా స్తోత్రం. మహాగణుడు అయిన దేవా, మరి సియోనులో ఆ రాతిని వేసిన వాడు నీవే నాయనా. ఆ రాతి మీద విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపరచబడడు అని తండ్రి మాకు వాగ్దానం చేసిన వాడు నీవే నాయనా. ఆ అమూల్యమైన రాతి యొద్దకు మేము వచ్చి ఉండినామయ్యా. అది ఏర్పరచబడిన రాయి ఉండినది, దేవదూతుల మధ్యలో ఏర్పరచబడినది. అది
సెరాపు కెరూబుల మధ్యలో ఏర్పరచబడినది, లోకములో ప్రధానుల మధ్యలో ఉండి ఏర్పరచబడినది. అందరినీ తిరస్కరించి అది మాత్రమే ఆ కట్టడానికి యోగ్యమైన రాయని ప్రభువా, దాన్ని ఏర్పరచుకున్న దేవుడు నీవే ఉండినావయ్యా. అనేక రాయిలు ఉండవచ్చును కానీ ముఖ్యమైన రాయిగా ప్రభు దాన్ని స్థిరపరిచిన వాడు నీవేనాయనా. ప్రపంచము, భూమిని, విశ్వమును, సమస్తమును ఒక చోట పోసిన ప్రభువా, ఈ రాతితో అయ్యా మరి సమముగా పోల్చడానికి నాయనా ఏది సరిపోదు కానీ తండ్రి, వెలకట్టలేని రాయి నీవే ఉండినావు ప్రభువా. మరి దయచేసి ఆ రాతి యొద్దకు మేము వస్తూ ఉండగా నాయనా, మరి లోకమైతే దీన్ని చూసి నాయనా తిరస్కరిస్తూ ఉన్నదయ్యా. అది పేదవారి చేతుల్లో పెట్టుబడి ఉన్నదయ్యా, పొత్తుగుడ్డల మధ్యలో చుట్టబడి ఉన్నదయ్యా. ఎక్కువగానైనా మరి గొప్పదిగా పిలువబడిన పట్టణాల్లో ప్రభువా అయ్యా మరి తండ్రి అటువంటి ఒక చిన్న గ్రామంలో పుట్టి ఉన్నదయ్యా. కానీ పంపినవాడు నువ్వు నమ్మకస్తుడు అయిన దేవుడు అయింటున్నావు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయింటున్నావు. నువ్వు పంపించేది ఏదైనా శ్రేష్టమే అయింటున్నదయ్యా. నువ్వు పంపించే వరములు శ్రేష్టమేనాయనా, నువ్వు పంపించే బహుమానాలు శ్రేష్టమేనాయనా, నువ్వు పంపించిన క్రీస్తు శ్రేష్టమని మేము నమ్ముచూ ఉండినామయ్యా. ఆయనతో సమముగా ఎవరిని పోల్చలేము కానీ నాయనా, ప్రపంచమంతా నాయనా అయ్యా మరి ఆయనతో నాయన సరితూగలేదు కానీ నాయనా, ఆయన మాత్రమే విలువైన వాడై ఉండినాడయ్యా. మరి దయచేసి మీ వద్దకు మేము అల్పులుగా చేరడుగుచూ ఉండినాం. ప్రధానులు ఆ పొత్తుగుడ్డల మధ్యలోనికి చూసి ఉండినారయ్యా, కానీ వారు దాన్ని విలువను గ్రహించలేకపోయి ఉండినారు. వారు దాటి వెళ్ళిపోయి ఉన్నారు ప్రభువా. హేరోదీయుల యొక్క పొత్తుగుడ్డ దగ్గరికి వచ్చి ఉన్నారయ్యా, వారిని చూసి ఉండినారయ్యా. వారి కంటికి అది ఇంపుగా కనబడలేదు నాయన. శాస్త్రులు అక్కడికి వచ్చి ఉండినారయ్యా, వారి కంటికి అది కనబడలేదయ్యా ప్రభువా. కానీ మేము ఈ స్థలంలో నిలబడి ఉండినామయ్యా. మేము దాటిపోవాలని కోరట్లేదు కానీ నాయన, నిలబడాలని మేము కోరుచూ ఉండినాం. దానిలో ఏమున్నదో పొందుకోవాలని కోరుచూ ఉండినాం అయ్యా. కారణం అది కేవలం పొత్తుగుడ్డలు మాత్రమే కాదు కానీ అయ్యా, విలువైన సంపదలు దానిలో ఉండి ఉన్నవయ్యా, అమూల్యమైన సంపదలు దానిలో ఉండి ఉన్నవయ్యా. అయ్యా ఇక్కడ మేము నిలబడి ఉండి ఉన్నాం ప్రభువా. మా మధ్యలో కొంతమంది వ్యాధుల చేత ఉండి ఉన్నారయ్యా. ఇప్పుడు అదే కారణం మేము సమీపిస్తూ ఉండి ఉన్నామయ్యా. పైకైతే అది పొత్తు గుడ్డల మధ్యలో ఉండి ఉండవచ్చును కానీ లోపల స్వస్థపరిచే దేవుడు ఉన్నాడని మేము నమ్ముచూ ఉండినాం. స్వస్థపరిచే వరమదని మేము నమ్ముచూ ఉండినామయ్యా. అయ్యా ఆ యొక్క బహుమానం పొందిన దెబ్బల ద్వారానే తండ్రి మాకు స్వస్థతని మేము నమ్ముచూ ఉండినామయ్యా. దయచేసి రాత్రి కాలం ముందున ఆ బహుమానాన్ని దాటి వెళ్ళాలని కోరట్లేదు కానీ ప్రభువా, మేము మోకాల మీద నిలబడి నాయన ఆ బహుమానాన్ని మా చేతుల్లోనికి తీసుకొని నాయన దాన్ని ముద్దాడాలని కోరుచూ ఉండినామయ్యా, హత్తుకోవాలని కోరుచూ ఉండినామయ్యా, దాన్ని ఎల్లప్పుడూ మాతో ఉంచుకోవాలని కోరుచూ ఉండినామయ్యా. లోకానికి దాని విలువ అయ్యా తెలియకపోవచ్చును, కానీ మేము దాని విలువ ఎరిగిన వారము ప్రభువా. కారణం మేము రుచి చూసి ఉండినామయ్యా. ఎవరో సాక్ష్యం ఇచ్చుడు కాదు నాయన, మేము రుచి చూసి ఉండినాం ప్రభువా. మా మధ్యలో ఎవరైనా పరిశుద్ధాత్మను అడుగుచూ ఉండి ఉన్నారేమో, ఒకవేళ అనేక మంది దాన్ని దాటి వెళ్ళిపోయి ఉండవచ్చునయ్యా. కానీ రాత్రి కాలం ముందు ఆ బహుమానం దగ్గర ఆగి అడుగుచూ ఉండినామయ్యా. ఆ పొత్తుగుడ్డలు తొలగించాలని కోరుచూ ఉండినాం. లోనున్న అయ్యా మరి నీ వద్దకు చేరాలని మేము కోరుచూ ఉండినామయ్యా. మరి నమ్మిక ఉంచువాడిని ఎన్నడూ నువ్వు సిగ్గుపరచువాడవు కాదు కదా. ఏదైనా నువ్వు సిగ్గుపరచలేదు నాయన. అగ్నిని పంపుతానన్నావు, పంపినావు ప్రభువా. 120 మంది అపోస్తలులను అక్కడ అయ్యా మరి వారిని నువ్వు సిగ్గుపరచలేదు నాయన. పైనుండి శక్తి వచ్చునన్నావు, వారిని నువ్వు సిగ్గుపరచలేదు. తప్పక వారి మధ్యలోనికి పంపి ఉంటున్నావయ్యా. ఇక్కడ ఎన్ని హృదయాలు అయితే ఆశపడి అడుగుచూ ఉండినావో, ఎన్ని హృదయాలు దాని విలువను గ్రహించి ఉండి ఉన్నావో ప్రభువా. మేము దాటి వెళ్ళాలని కోరట్లేదు కానీ నాయన, ఒక్కసారి దానిలోనికి మేము చూడాలని కోరుచూ ఉండినాం. ఎందుకంటే అది సజీవమైన రాయి కనుకనైనా ఈ లోకంలో ఎవరు మాకు ఆ జీవాన్ని ఇవ్వలేరు కానీ నాయనా, మాకు నిత్య జీవం ఇవ్వగలిగిన రాయి నీవై ఉంటున్నావు కనుకనైనా మీ శక్తిని మాలోనికి నింపమని అడుగుచూ ఉండినామయ్యా. మేమంతా ఒట్టి రాళ్ళమై ఉండినామయ్యా, కానీ మాలోనికి శక్తిని పంపమని అడుగుచూ ఉండినాం. మాలోనికి నిత్య జీవాన్ని పంపమని అడుగుచూ ఉండినాం. మాలోనికి నైనా పరిశుద్ధాత్మ అగ్నిని పంపమని అడుగుచూ ఉండినాం. చేదైన వేరులు కాలిపోయినట్లుగాను నైనా, నూతనమైన ఆశలు రాగలిగినట్లుగాను నైనా, క్రీస్తు గురించిన ఆసక్తి రాగలిగినట్లుగాను నైనా, దైవికమైన ఆసక్తి మాకు రాగలిగినట్లుగాను నైనా, ఓ సజీవమైన రాయి దయచేసి మా జీవితాలు మీరు నింపమని మేము అడుగుచూ ఉండినాం. అనేక మంది తిరస్కరించారు కానీ మేమైతే తిరస్కరించాలని కోరట్లేదు. మేము చేర్చుకోవాలని కోరుచూ ఉండినాం. మా గృహాలకి ఒంటరిగా మేము వెళ్ళాలని కోరట్లా, ఆ రాత్రి మోసుకొని పోవాలని కోరుచున్నామయ్యా. మాతో పాటు రామని అడుగుచూ ఉండినామయ్యా. మేము ఏ స్థలాల్లో ఉన్నా మీరు మాతో పాటు ఉండండి అయ్యా. మీరు మాతో పాటు ఉంటేనైనా లోకం ఇవ్వలేని భద్రతను ఇవ్వగలిగిన దేవుడు అయ్యా. యెరూషలేము చుట్టూ కొండలు ఉండినట్లుగానేనైనా, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉండినట్లుగానే నీ యందు నమ్మకం ఉంచువాడు వాడు కదల్చబడడు కానీ నాయనా.
ఏ అన్యులు మమ్మల్ని నిందించాలని కోరినా, ఏ అన్యులు ప్రభువా మరి మమ్మల్ని సిగ్గుపరచాలని కోరినా నాయన, మీ గూర్చి ఇచ్చే సాక్ష్యం ఎన్నడూ సిగ్గుపరచబడదు కానీ నాయన, ఒకరోజు తప్పక మేము ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టే దేవుడు అయింటున్నావయ్యా, నువ్వు ఇంకా రాయగలిగిన దేవుడు అయింటున్నావయ్యా, ఇంకా కథలు మార్చగలిగిన దేవుడు అయింటున్నావయ్యా, జీవితాలు మార్చగలిగిన దేవుడు అయింటున్నావు కనుక ఏ విషయాన్ని బట్టి మేము ఆగిపోకుండానట్లుగా నాయన మరి దయచేసి ఏ విధంగా మేము దాన్ని సమీపిస్తూ ఉండి ఉన్నాము దాన్ని సరైన రీతిలో మేము గ్రహించడానికి దయ చూపండి. మా మధ్యలో ఏ ఒక్కరో రాతిని తిరస్కరించుకుంటున్నట్లుగా అదే తలరాయి గనుక ప్రభువా మహిమతో ఒక రోజున రాబోచు ఉండిగా, అది మా మంచితనాన్ని బట్టి రావట్లేదు కానీ కృప కలుగును గాక అనగా ఆ తలరాయి పట్టుబడినని వాక్యం చెప్పుచూ ఉండినది. మరి ఎంతవరకు మేము జీవించాలో అంతవరకు మేము జీవించడానికి ఎంతవరకు నిలబడాలో ప్రభువా, ఎంతవరకు మేము నిలబడగలమో నాయన అంతవరకు నిలబడడానికి నాయన, ఎంతవరకు మేము పోరాడగలమో నాయన అంతవరకు మేము పోరాడడానికి నాయన, ఎంతవరకు సాక్ష్యం ఇవ్వగలమో నాయన అంతవరకు మేము సాక్ష్యం ఇవ్వడానికి నాయన, మా సాయశక్తిలో మేము ఏమి చేయగలమో నాయన, మా యొక్క శక్తిని మేము ఎక్కడా నిర్లక్ష్య పెట్టకుండానట్లుగా అక్కడి వరకు చేసే కృపను మాకు దయచేయండి.